నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. 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 టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి. టు యువర్ లోటస్ ఫీట్. Master, please let us receive the influx of the immunity of prana into our system, that we may resist disease, decay, and death. Rely thy to the pure love and the bliss of existence, and serve human being under thy plan. Masters, all adjustments. हरि ओम शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्प्रियमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् शांति शांति शांति. యోగ మిత్రులందరికీ నమస్కారం. మాస్టర్ సివి గారి వృత్తరహిత తారక రాజయోగం గురించి మాట్లాడమని అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇప్పటికే మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా యోగ మార్గాలు ఉన్నాయి. క్రియాయోగం అది శ్రీకృష్ణుడి కాలం దగ్గర నుంచి పతంజలి మహర్షి కాలం దగ్గర నుంచి వస్తున్న క్రియాయోగం. రాజయోగం ఉంది. రాజయోగం అంటే చాలా రాజయోగాలు ఉన్నాయి, కానీ పతంజలి చెప్పిన రాజయోగం అష్టాంగ యోగం, శ్రీకృష్ణుడు చెప్పిన రాజ విద్య రాజగృహీ యోగం, అవి సనాతనమైన రాజయోగ సాంప్రదాయాలు. ఆ తర్వాత కాలంలో మనకు తెలిసినంత వరకు ఇంకా చాలా యోగ మార్గాలు వచ్చాయి. ఆయా గురు పరంపరలో ఏదో ఒక ధ్యాన ప్రక్రియని ఆలంబనంగా చేసుకొని ఒక యోగ మార్గం తాలూకు పేరు పెట్టి ఆ యోగ ప్రక్రియలో వాళ్ళ మనకి
సాధన చేసుకుంటూ ఉంటారు. అయితే మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే చాలా చాలా గొప్ప యోగ మార్గాలు తదనంతర కాలంలో అవి ఏవో కారణాల వల్ల మానవుడికి తెలియకుండా పోయింది. దానికి కారణం ఏదైనా కావచ్చు. ఆ గురు పరంపరలు ఎవరైతే ఉన్నారో ఆ మార్గాన్ని వాళ్ళు రహస్యంగా వదిలిపెట్టి ఆ తర్వాత ఆ పరంపర కొనసాగకపోవడం వల్ల కానీ ఏ కారణం వల్ల కానీ చాలా గొప్ప యోగ ప్రక్రియలు భారతదేశంలో నుంచి మరుగున ఉండిపోయింది. చాలా పేర్లు మనకు తెలియదు కూడా తెలియదు, వాటితో మన పరిచయం కూడా ఉండదు. అట్లాంటి ఒక యోగ మార్గమే ఈ వృత్త రహిత కలక రాజయోగం. చాలా వేల సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళా ఈ యోగ మార్గాన్ని మాస్టర్ సివివి గారు లోకి ఈ యోగ మార్గం దిగి వచ్చి మాస్టర్ గారు తనలోకి పరబ్రహ్మ ఆది మూలతత్వం దిగువచ్చినట్టుగా తను గ్రహించుకొని దాన్ని మేకాళీయంగా గ్రహించుకొని ఆయన డిక్లేర్ చేశారు. 1910వ సంవత్సరం, నేను లాస్ట్ టైం ఆయనకి చెప్పాను లేదా నాకు గుర్తులేదు. 1910వ సంవత్సరం భారతదేశ చరిత్రలో కాకుండా ప్రపంచ యోగ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన సంవత్సరం. ఎందుకు అంటే 1910వ సంవత్సరంలో ఒకే కాలంలో ఇద్దరు మహాత్ములు ఉన్నారు. అంటే చాలామంది మహాత్ములు ఉన్నారు. ఇద్దరు గురించి చెప్తున్నాను. ఒక ఆయన పాండిచ్చేరిలో అరవింద మహర్షి, రెండో ఆయన కుంభకోణంలో మాస్టర్ సివివి. ఆ కాలంలో చాలామంది మహాత్ములు ఉన్నారు. చాలా గొప్ప మహాత్ములు మహాయోగులు ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి ఎందుకు నేను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నానంటే వీళ్ళిద్దరూ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ ఏం చదవాలి? సృష్టికి మూలమైనటువంటిది ఆరిజిన్ అంటే ఇంగ్లీష్లో ఈ ఆరిజిన్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం పరబ్రహ్మ అంటున్నాము. అది భూమి మీదకి దిగి వచ్చి ఆ వెలుగు ఈ భౌతిక శరీరంలో కూడా దిగి వచ్చి మనం మెలకువగా ఉన్న స్థితిలో, నిద్రపోతున్న స్థితిలో కానీ, ధ్యాన స్థితిలో కానీ, సమాధి స్థితిలో కానీ, స్వప్న స్థితిలో కానీ కాకుండా మనం కళ్ళు తెరిచి చూసుకుంటూ మన జీవితాలను మనం గడుపుతున్నప్పుడు ఈ మెలకువగా ఉన్న స్థితిలోనే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనలోకి ఆవిష్కరింప చేసుకుని దానితో పాటుగా ఈ భూమి మీద ఆ పరబ్రహ్మ స్వరూపంగా జీవించడానికి వీలుంది. అట్లాంటి ఒక యోగ మార్గాన్ని ప్రతిపాదన చేస్తున్నాము. ఈ యోగం ఆ దిగొచ్చింది భూమి మీదకి అని చెప్పి డిక్లేర్ చేసింది ఇద్దరే, మాస్టర్ సివివి గారు, అరవింద మహర్షి. ఇద్దరు రెండు డిఫరెంట్ డైమెన్షన్స్లో రివీల్ చేశారు. అరవిందుల వారి పుస్తకాలు చదువుకుని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ఎంఏ లిటరేచర్ చేసినటువంటి ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ కూడా అరవిందుల వారు రాసినటువంటి సావిత్రి కానీ, లైఫ్ డివైన్ కానీ కొన్ని బుక్స్ ఉన్నాయి, చాలా పుస్తకాలు. ఇంగ్లీష్ ఎవరికైనా బాగా వస్తే చదువుకునే ప్రయత్నం చేయండి. అది చాలా ఇంగ్లీష్ చాలా కష్టంగా ఉంటుంది.
అదే కాలంలో అదే సంవత్సరంలో మాస్టర్ సివి గారు కూడా ఈ డిక్లరేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? హ్యాలిస్ అనే ఒక తోక చుక్క, ఒక కామెట్ భూమికి చాలా దగ్గరగా వచ్చింది. హ్యాలిస్ అనేటటువంటి ఒక తోక చుక్క దగ్గరగా వచ్చింది. ఈ తోక చుక్క తాలూకు సైన్స్ తెలిసినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది. అట్లా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ తోక చుక్కల ద్వారా ఎంతో ఆధ్యాత్మిక సంపద, యోగ సంపద, మహాజ్ఞానం భూమికి అందుతూ ఉంటుంది. అందరికీ అందుతుందా అంటే ఎవరైతే సంసిద్ధులుగా ఉంటారో, ఎవరైతే సాధనలో ఆ స్థితికి చేరుకుంటారో వాళ్ళకి ఆ వెలుగు వాళ్ళలోకి దిగి వెళ్ళిపోతుంది. అది కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ సాధన సాగుతూ ఉంటుంది. దాని తాలూకు అనుభవాన్ని ఆ మహాత్మంతో పాటు జీవించే వాళ్ళు కూడా పొందుతుంటారు. అది జరిగింది 1910లో అది జరిగింది. మాస్టర్ సివి గారు జరిగినప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు కుంభకోణంలో జరిగినాయి. మాస్టర్ గారు రోజుల పాటు సమాధి స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండిపోయారు. మాస్టర్ సివి గారు ఆ ధ్యాన స్థితిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత డిక్లేర్ చేశారు, ఆ పరబ్రహ్మతత్వం అనేది నాలోకి దిగి వచ్చింది, మానవ జాతికి సాధ్యం అవుతుంది అని చెప్పి ఆయన ఈ రాజయోగ మార్గం గురించినటువంటి కొన్ని నోట్స్ చెప్పారు. చాలా సంవత్సరాలు అవన్నీ కూడా ఎవరైతే వారి దగ్గర స్వయంగా ఉపదేశం తీసుకున్నారో, వారితో పాటుగా జీవించారో వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి మాత్రమే అర్థమైంది. అరవిందుల వారి ఇంగ్లీష్ ఎంత కష్టంగా ఉంటుందని నేను చెప్పాను మీకు. ఇంగ్లీష్ లిటరేచర్లో బాగా పరిచయం ఉంటే అరవిందుల వారి పుస్తకాలు అర్థమవుతాయి. మాస్టర్ సివి గారు తనకు ఇంగ్లీష్ ఉంటుంది, అది ప్రపంచంలో ఎవరికీ అర్థం. ఆ తెలుగురాజు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో, ఎట్లా వచ్చిందో, దాని అంతరార్థం ఏంటో, అది ఎట్లా పనిచేస్తుందో తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఆయనతో పాటుగా ఉండి ఎప్పుడన్నా ఆయన ప్రసంగాల్లో కానీ ఆయన తాలూకు డిస్కోర్స్ ఇలాగ లెక్చరించడం ఎప్పుడు చేయలేదు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి ప్రార్థన చేయించి వాళ్ళతో మాట్లాడడం అంతే. ఆయన ప్రత్యేకంగా లెక్చరించే దాంట్లో వాళ్ళకి పెట్టుకోలేదు. అట్లాంటి వాళ్ళకి కానీ అదర్వైజ్ ఎవరైతే ప్రతిరోజు ఆయన చెప్పిన మార్గంలో ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారో ఆ ప్రేయర్లో వాళ్ళకి స్ఫురించడం కానీ తడుతుంది. అట్లాంటి ఒక మిస్టిక్ లాంగ్వేజ్లో ఆయన ఇంగ్లీష్లో ఆయన నోట్స్లో మొత్తం అన్నీ కూడా ఉంటాయి. ఈ ఉపయోగం ఏంటి? దీనివల్ల మాస్టర్ గారు ప్రత్యేకంగా కొత్తగా చెప్పింది ఏముంది? మిగతా యోగ మార్గాలకి ఈ యోగ మార్గాలకి తేడా ఎక్కడ ఉంది? అసలు యోగాలో తేడా ఉంటుందా? అసలు ఇన్ని యోగ మార్గాలు ఉంటాయా? ఇప్పుడు అన్ని నదులు కలిసి చివరి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. అది రాజయోగం అయినా, జ్ఞానయోగం అయినా, కర్మయోగం అయినా, భక్తి యోగం అయినా, క్రియాయోగం అయినా, ఏదైనా సరే చివరి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ వెళ్ళాలి. ఇవన్నీ పుస్తకంలోనే చాప్టర్స్ లాంటివి కదా. భగవద్గీత ఉంది మీకు, 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీత. నిజంగా శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలు చెప్పుకుంటాడు అర్జునుడికి. గొప్పగా కౌరవులు అందరూ బాణాలు కొట్టి రెడీ కూర్చున్నారు. ఇటుపక్క పాండవులు 10 లక్షల సైన్యం అంతా ఉంది. ఎప్పుడు విజిలేస్తే అప్పుడు బాణాలు వేసుకుందామని చెప్పి రెడీగా కూర్చున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏమి పల్లెనట్టుగా హ్యాపీగా అర్జునుడిని కూర్చోబెట్టి 18 అధ్యాయాలు 700 శ్లోకాల భగవద్గీత ఎవరైనా ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా బోధిస్తారండి.
అడిగాడు. ఏం జరిగింది? గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు క్లుప్తంగా అర్జునుడికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పాడు. కర్తవ్యాన్ని ఉపదేశం చేశాడు. అదే శ్రీకృష్ణుడు చేసింది. దాన్ని దివ్య దృష్టితో ఒక పక్క సంజయుడు, ఇంకో పక్క వ్యాసుడు గారు దాన్ని గ్రహించి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా చెప్తే మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని ఎలాబరేట్ చేసి అనేక శ్లోకాల్లో పెట్టి అట్లాగే చెప్తే ఇంకా అర్థం కాదేమో అని చెప్పి చాప్టర్లుగా విడగొట్టి ఆ తర్వాత మనం వాటి క్యాప్షన్స్ పెట్టుకుని జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఈ యోగం, యాగయోగం అలా ఉంటాయి విషయాలు. మామూలుగా చదువుకుంటే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, అబ్బాయి ఇన్ని శ్లోకాలు చెప్పాడంటే అలా ఉండదు విషయం. అట్లా ఉంటుంది. అట్లాగే మనకి ఏ డౌట్ రావాలంటే ఇన్ని యోగ వర్గాలు ఉంటాయా, అవసరమా? ఉన్న శరీరం ఒకటే, లోపున్న ఆత్మ ఒకటే, ఈ ఆత్మస్వరూపం అందరిలో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ని జీవాత్మలకి మూలంగా ఉన్నది ఒకటే అని చెప్తున్నారు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఇంద్రియాలు అన్నీ ఇవే. అన్నీ ఇదే అయినప్పుడు ఇన్ని యోగ మార్గాలు ఎందుకు ప్రపంచంలో? ఏ యోగ మార్గం వాళ్ళు చెప్పినా కూడా ఏం చెప్తారు? ఈ యోగ మార్గమే చాలా గొప్పది అని చెప్తారు. లేకపోతే యోగంలో మిగతా వాళ్ళందరూ విశ్వాసం పెట్టి వెళ్ళరు కదా. ప్రతి యోగ మార్గంలో అదే చెప్తారు. అన్నింటిలో ఏది ఫైనల్, అందరూ ఫైనల్ అని చెప్తూ ఉంటారు. ఏది ఫైనల్ ఎడ తెలుస్తుంది మనకి, అప్పటికే తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే ధ్యానంతో పాటుగా కొంత జ్ఞానం, ధ్యానం అంటే మెడిటేషన్, జ్ఞానం అంటే విజ్డమ్, కొంత నాలెడ్జ్, విజ్ఞానం ఉండాలి. కొంత విజ్ఞానం వచ్చిన తర్వాత అంటే సైన్స్, ఇంటలెక్చువల్, మన మనసుతో విషయాలు గ్రహించి అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని సమన్వయం చేసుకొని దాంట్లో ఏది మనకు పనికొస్తుందో దాని సాధనలో తీసుకో. అప్పుడు ధ్యానం, మెడిటేషన్. ఏ విజ్ఞానం తాలూకు బ్యాక్గ్రౌండ్లో మనం ఏదో ఒక ప్రాసెస్లో మనం ధ్యానం చేసుకుంటూ ఉంటామో ఆ ధ్యానం సాధనలో నుంచి ధ్యాన స్థితి ఎప్పుడొకప్పుడు వస్తుంది. ఆ స్థితి వచ్చిన తర్వాత కలిగేదే జ్ఞానం, విజ్డమ్. మనం ఏమనుకుంటాం? విజ్ఞానానికి, నాలెడ్జ్కి జ్ఞానం, విజ్డమ్ అని పేర్పడు. కానే కాదు. మనకు తెలిసిన సిద్ధాంతాలు, మనకు తెలిసిన యోగ మార్గాలు, మనం చదువుకునే భగవద్గీత, మన మనసుతో అర్థం చేసుకునే ఏ విషయమైనా కూడా అది విజ్ఞానం. విజ్ఞానం అనలిటికల్, అనలైజ్ చేసుకోవచ్చు. జ్ఞానం అట్లా కాదు. ధ్యానం తర్వాత వస్తుంది జ్ఞానం అనేది. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ ఒకటే. దానికి ముందే ఖండఖండంగా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి మన సరైన విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. యోగ శాస్త్రం తాలూకు ఎందుకు యోగులు ఇన్ని రకాలైన మార్గాలను ప్రతిపాదన చేశారు? ఒకటి చేస్తే చాలా. రామకృష్ణ పరమహంస పుస్తకంలో ఎక్కడో మనకు వచ్చిన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఎవరో ఒక మతం ఆయన వచ్చి చెప్పారట, ఈ హైందవ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటారు, ఇంతమంది దేవతలు ఉంటారు, అంత పెద్ద గోలగోలంగా ఉంటుంది, మాకు ఒక్కడే, అందరూ ఆ ఒక్కడే ప్రార్థన చేసుకుంటాము, హాయిగా ఉంటుంది, మీకే దీని గోల 3 దేవతలు అంటారు అని దానికి సమాధానం చెప్పాక, మాది పెద్ద మార్కెట్ లాంటిది, ఈ మార్కెట్లోకి వెళ్ళి అందరూ వెళ్ళి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడ వాళ్ళ చాయిస్ చాలా పెద్ద చాయిస్ ఉంటుంది. ఈ చాయిస్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోవచ్చు.
మీకు ఒంట్లో ఒకటే వస్తూ ఉంటుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అదే కొనుక్కోవాలి, ఆ కాలేజీకు మాదే బెటర్ కదా అన్నారు. ఎంత ఎంత లాజికల్గా ఉంటుందండి. హాయిగా ఈ సమాధానం చెప్పచ్చు కాకపోతే అవునండి మాకు 3 మంది తాగుతున్నారు కరెక్ట్ అయినండి మీకు ఒకడే ఉన్నాడని చెప్పి మనం మూలపాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదు. సో అందువల్ల యోగం ఎవరికి, యోగం ఎందుకు, దేనికోసం మనం యోగంలో వద్దాం అనుకుంటున్నాం, యోగంలో మనం దేన్ని సాధించాలనుకుంటున్నాం, అసలు సాధించగలుగుతున్నాం, నిజంగా సాధ్యం అవుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనం ధ్యానం చేస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటాం. నిజంగా ఒకసారి మనం ప్రశ్నించుకుంటే మనందరికీ ప్రశాంతత ఒక స్టేజ్లో ఉంటుంది. నేను నా తాలూకు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ని ఈ స్థాయి వరకు బేస్ చేయగలను, అంతవరకు నేను ప్రశాంతంగా ఉంటాను. నేను ఏమనుకుంటాను, నేను ధ్యానం చేస్తున్నాను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటాను. ఇంకొక ఆయన ఈ స్థాయి వరకు ఆయన తాలూకు బాధల్ని దుఃఖాలని వ్యాధుల్ని భరించగలరు. ఆయన ఏమనుకుంటాడు, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి అనుకుంటాను. ఇంకో ఆయన ఎంతవరకు భరించగలరు. ఆయన ఏమనుకుంటాడు, నేను ధ్యానం చేస్తాను కాబట్టి భరించగలను. స్టాండింగ్ కెపాసిటీ. మరి ఈయన ఇంతవరకు ఎందుకు భరించలేకపోతున్నాడు? మరి ఇన్ని భరించిన సంఘంలో, సమాజంలో, సంసారంలో, కుటుంబంలో, శరీరంలో వ్యాధులు ఏమైనా పోతున్నాయా? పోతే హాస్పిటల్ ఎందుకుంటాయి? మనశ్శాంతి పూర్తిగా దొరుకుతుందా? ప్రపంచ యుద్ధాలు ఏమైనా పోతున్నాయా? కరువు కాటకాలు ఏమైనా పోతున్నాయా? రాగద్వేషాలు ఏమైనా పోతున్నాయా? కామక్రోధాలు ఏమైనా పోతున్నాయా? పోతే ఏ స్థాయి వరకు పోతున్నాయి? దర్శనం మారుతుంది. కొంతమంది 10%, 20%, 30%, 40% పరిపూర్ణంగా పోయే పరిస్థితి సాధారణంగా స్టాటిస్టిక్స్ తీసుకుంటే వస్తుంది. అంటే ఆ సైన్స్ తెలియకుండా ఈ ధ్యానం ఎందుకు, ఎవరికి, ఎంతవరకు, తపస్సు ఎంతవరకు, ఉపాసన ఎంతవరకు, యోగం ఎంతవరకు, అసలు ఎందుకు అవసరమా? నిజంగా అవసరం కాదు. యోగం లేకపోతే మనుషులు బతకలేరా? చచ్చిపోలేరా? యోగం చేయకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అసలు అన్నీ ప్రశ్నలు వస్తాయి కదండి. సో మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండా ఒక సిలబస్ మనం దాని చుట్టూ మనమే అడుగుతుంటాం. ఆ సిలబస్ మనమే ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. ఆ సిలబస్ ఫ్రేమ్ చేసుకుని ఆ ఫ్రేమ్ వర్క్లో మనం ఉండిపోతాము. ఆ ఫ్రేమ్ వర్క్లోంచే మన సాధనంతా సాగుతూ ఉంటాం. ఈ ఫ్రేమ్ వర్క్ ముందు పోవాలి. పర్సనల్ యాటిట్యూడ్లో నుంచి ఇంపర్సనల్ యాటిట్యూడ్లో రావాలంటే ఏం జరగాలి? బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ యోగా, యోగా సైన్స్ అనేది తెలియాలి. తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. సో ఇవాళ మన క్లాస్లో నేను మీకు యోగా క్లాస్ చెప్పట్లేదు, మాస్టర్ గారి యోగా గురించి చెప్పాలి కాబట్టి కొంత ఇంట్రడక్షన్ కావాలి. అన్ని యోగాలు ఒక పక్కన ఉంటే సివి గారు ఇంకో పక్క ఉంటుంది. సైన్స్గా తీసుకుంటే నేను అనుభూతి గురించి మాట్లాడలేదు, నేను సైన్స్ గురించి మాట్లాడతాను. నేను రెండు కలుపుకోవద్దండి. యోగా సైన్స్ వేరు, యోగా అనుభూతి వేరు. నేను సైన్స్ గురించి మాట్లాడతాను, తర్వాత అనుభూతి గురించి మాట్లాడతాను. సాంప్రదాయ యోగ విధానంలో నేను డైరెక్ట్గా మాస్టర్ గారు యోగంలో వెళ్తున్నాను. ఆయన చెప్పిన విధానంలోకి వెళ్తున్నాను. చెప్పే ముందు అందరికీ నేను మీరు అడ్వైజ్ అనుకుంటారో, కాషన్ అనుకుంటారో నాకు తెలియదు. ఏ పదమో మీరు ఉపయోగించుకోండి. నేను మాత్రం ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్ని లెక్చర్లు విన్నా,
ఎంతమంది లెక్చర్లు విన్నారు, ఎంత గొప్ప విషయాలు విన్నారు, ఎంత గొప్ప యోగం గురించి విన్నారు. మీరు మాత్రం ఏది మర్చిపోకూడదంటే ఏ ధ్యాన ప్రక్రియలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారో అది మాత్రం మర్చిపోకండి. ఇది ద సిన్సియర్ అడ్వైస్. మీరు ఎన్ని ధ్యాన ప్రక్రియలు విన్నా, ఎన్ని యోగ ప్రక్రియలు విన్నా, ఎంతమంది మహాత్ముల గురించి విన్నా కూడా మీరు ఇంతవరకు ఇవాళ ప్రత్యేకంగా ధ్యానం గురించినటువంటి ఒక క్లాస్ నడుస్తుందంటే ఎంత ఆసక్తిగా, ఎంత శ్రద్ధతో మీరు వచ్చారో, ఆ శ్రద్ధ మీకు ఎట్లా కలిగిందో, ఎందుకు కలిగిందో, ఏ బ్యాక్గ్రౌండ్లో మీకు వచ్చిందో దాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. నా సిన్సియర్, డోంట్ బి క్యారీడ్ ఇది. యోగంలో మనం క్యారీ ఎప్పుడూ కాకూడదు. యోగంలో స్థిరంగా ఉండాలి. స్థిరం, సుఖం, ఆసనం అంటే గట్టిగా ఆసనం వేసి కూర్చోవడం కాదు. ఇక్కడ స్థిరంగా సుఖంగా ఉండాలి. మన సంకల్పాల్లో స్థిరంగా సుఖంగా ఉండాలి. శ్రద్ధ ఉండాలి, అభ్యాసం ఉండాలి. కాబట్టి నేను చెప్పబోయేది చాలా గొప్ప విషయం నేను చెప్తున్నాను. మాస్టర్ శ్రీజీ గారు ఎవరి గురించి చెప్పండి అడిగారు అంటేనే అడిగినటువంటి వాళ్ళకి ఏదో ఒక ఎలివేషన్ వాళ్ళ యోగంలో, వాళ్ళ ధ్యానంలో, వాళ్ళ జీవితంలో ఒక ఎలివేషన్ అనేటువంటి వచ్చే యోగం లేకపోతే అసలు ఎవరు అడగరు. అసలు అదే ప్రతాప్ గారు అడగగానే అడిగారు, ఎందుకంటే మీరు పెరిబడి మీరు చక్కగా ఆనాపానతో చేసుకుంటారు కదా, మళ్ళీ మీరు ఎందుకంటే శ్రీజీ గారి ధ్యానం గురించి అంటే చెప్పండి సార్, మంచి విషయం కదా అన్నారు. చెప్తాను నేను, దాన్ని ఎందుకు డీవియేషన్ అన్నా. డీవియేషన్ కాదు, మంచి విషయాలు తెలుసుకోవాలి కదా మా అందరికి ముందే అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ కాస్ట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సెంటర్ ద బిందు, సర్కంఫరెన్స్ అంటే చుట్టూరా వృత్తం. ఆ బిందువు దగ్గరకు మనం ఉండాలి. అంటే ఏదో ఒక చోట, ఏదో ఒక ధ్యానంతో, ఏదో ఒక యోగంతో, ఏదో ఒక సంకల్పంతో మన జీవితం అక్కడ ఉండాలి. ఒక 14 సంవత్సరాలు సాధన చేయాలి. ఆ మినిమం 7 years పట్టుకుని సాధన చేయాలి. దాని తాలూకు గొంతు చూడాలి, దాని తాలూకు భారం చూడాలి. అది మనలోకి దిగిరాలి. అది యోగా అనుభవంగా, దివ్య అనుభవంగా మారాలి. తర్వాత అదే చెప్తుంటుంది వాడికి ఏం చేసుకోవాలో, ఏం చేసుకోవాలో, ఏం చేసుకోవాలో, ఏం చేసుకోవాలి. అంతవరకు అది పట్టుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే సార్, మీకు ఒక అడ్వైజ్గా చెప్తున్నాను, మా అనుభవంతో చెప్తాను మీకు. సో మిగతా యోగ వర్గాలన్నీ కూడా ఒక పక్కన ఉంటే, ఒక సైడ్ ఉంటే, శ్రీజీ గారి ఒక్కటి ఒక పక్కన. ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సైన్స్ డిఫరెంట్గా ఉంది. మీ అందరూ చాలా మాటలు వింటారు కదా, మూలాధారం కొండలు ఉంటుంది, ఎక్కడో మూలాధారం వెనుమ కింద కొండలు ఉంటుంది. తర్వాత స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆద్యం, సహస్రారం. ఇది కొంచెం ఏమన్నా ముందుకెళ్తే బ్రహ్మానందం, బ్రహ్మకపాలం. అంతవరకు మనం వినుంటాం. అంటే ఇక్కడ దాకా కూడా వినుంటాం. ఇప్పుడు వినుంటే ఇక్కడితో ఆగిపోకుండా ఇక్కడ దాకా కూడా వినుంటాం. కానీ ఇంకా బయట 3 కేంద్రాలు ఉంటాయి. సహస్రారం దాకా అక్కడ వినుంటాం కదా మనం. పైన ఇది కాక ఇక్కడ 3 కేంద్రాలు పైన ఉంటాయి. సాంప్రదాయమైన యోగ పద్ధతిలో మనకేం చెప్తారు, నెమ్మదిగా కుండలి అనే ప్రజ్ఞ ఇది 3 చుట్టూ తిరుగులు ఉంటుంది. కుండలి ఎలా ఉంటుంది చెప్తారు, చాలా మంది వినే ఉంటారు కదా. అది 3 చుట్టూ తిరుగులు ఉంటుంది. 4వది సగం వరకు ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అంటే 3.5, 4 కూడా పూర్తిగా కాదు.
ఈ 3.5 చుట్టూ చుట్టుకున్న కుండలు ఏదైతే ఉందో యోగ సాధనలో క్రమంగా ఈ కుండల్ని మేల్కొని ఒక చక్రం ద్వారా అది పైకి వెళ్తున్నప్పుడు అక్కడ చక్రంగా ఉండే ప్రజ్ఞ ఏమవుతుంది అంటే అది పద్మంగా వికసించుకుంటుంది. చక్రం అంటాము, ఆజ్ఞా చక్రం అంటాం, మణిపూరక చక్రం అంటాం, స్వాధిష్టాన చక్రం అంటాం, మూలాధార చక్రం అంటాం, అనాహత చక్రం అంటాం. ఈ చక్రం అంటే ఏంటి? అక్కడ చక్రాలు ఏమి ఉండవు. అక్కడ చక్రం అంటే ఏంటంటే అక్కడ తిరిగేటటువంటి ఆ ఎనర్జీ ఉంటుందే అది ఇట్లా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇలాగ తిరిగేటటువంటి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో అదేమవుతుందంటే క్రమంగా ఈ మూలాధారం దగ్గర కుండలి హోమ చక్రంగా నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇట్లా తిరిగేటటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో క్లాక్ వైజ్ ఎనర్జీ ఏదైతే అది ఇట్లాగా వీక్షిస్తున్నప్పుడు దాన్ని మనం పద్మం అంటాం. అది చక్రం పద్మంగా మారుతుంది. ఇది జనరల్గా ఎవరైనా చెప్పేటటువంటి సైన్సే. దీంట్లో దీనికి పెద్ద నాలెడ్జ్ అక్కడే. అట్లాగా ఈ కుండలి ప్రజ్ఞ అనేది క్రమంగా పైకెళ్తున్నప్పుడు అది భూమధ్యం వరకు అంటే ఎక్కడైతే మనం మగాళ్ళు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారు, పెట్టుకోవట్లేదు, బాగుండదు, ఆఫీస్కి వెళ్తే బాగుండదు, బొట్టు పెట్టుకుంటే బాగుపడతారు. ఈ బొట్టు ఎందుకు పెట్టుకోవడాలంటే ఆడవాళ్ళకి మాత్రం ఏమి కాదండి. ఈ బొట్టు అద్దంలో చూసి ఎలా పెట్టుకుంటారు కదా ప్రతిరోజు. అద్దంలో ఎలా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు మీకు తెలియకుండా మీరు మీ భూమధ్యాన్ని చూసుకుంటారు. అది గొప్ప ధ్యాన ప్రక్రియ. బొట్టు బిళ్ళలు ఇలా పెట్టుకోకూడదు. బొట్టు బిళ్ళలు పెట్టుకుంటే అవ్వలేదు. అద్దంలో అద్దం ఎదురుగా పెట్టుకుని అద్దంలో మన భూమధ్యాన్ని చూసుకుంటూ ఈ కనుబొమ్మల మధ్య ఇట్లా కనుబొమ్మలు కొంచెం ఇలా పైకి ఎత్తితే ఒక ట్రాక్ ఇలా ఏర్పడుతుంది. అలా ఎత్తుకోవాలండి, ఏర్పడుతుంది మామూలు ఇలాగే. అక్కడ బొట్టు పెట్టుకుంటే మనకు తెలియకుండా ప్రతిరోజు మన భూమధ్యాన్ని మనం చూసుకుంటామని చెప్పి మన పెద్దలు మనకు పెట్టారు. మన పూర్వకాలంలో మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మానేశారు. బాగుందండి, బాగుందంటే మనకి బాగుండాలని పెట్టుకోవాలి. ఇదే మనకి మెయిన్ సెంటర్. ఆజ్ఞా చక్రం మెయిన్ సెంటర్. ఏ పరమగురు అయినా, ఏ దేవతలైనా, విశ్వంలో ఉండేటటువంటి ఏ శక్తులైనా మనలోకి దిగి రావాలంటే ఇదే మార్గం. మిగతా వాటితో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయలేరు. ఇదే కేంద్రం. అందుకే భారతీయులందరూ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు. సో ఇక్కడ దాకా వచ్చేటువంటి ఇది కొంచెం పైకి వెళ్ళిన తర్వాత సహస్రారం దాకా వచ్చేటప్పటికి అంటే కైలాస పర్వతం అనమాట. ఇది ప్రకృతి. ఇక్కడేమో ఉండేవాడు శివుడు, ఇది పార్వతి. పైకి వెళ్ళేటప్పటికల్లా ఈ కైలాసం దగ్గర ఈ శివ పార్వతులందరూ కూడా కలుస్తారు. అదే కైవల్యం అని చెప్పి మన పెద్దలు చెప్తారు. ఇది మీకు తెలిసిందే, చాలా మంది చెప్తే మీరు వినుంటారు. అప్పుడు ఆ రకంగా చెప్పచ్చు, వేరే విషయం. ఇది ఏ యోగ ధర్మంలో చెప్పినా, హఠయోగంలో చెప్పినా, రాజయోగంలో చెప్పినా, ఏ యోగంలో చెప్పినా ఇదే పద్ధతి. ఇది మనకి అనేక వేల సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు యోగా ఫిలాసఫీ. మనం కూడా దృష్టిలో జరగబెట్టింది కుండలి నిజంగా కదులుతుంది. అది ఈ 3.5 మన కుండలు చూసారా, ఆ ఆఫ్ ఉందే, పై ఆఫ్ ఉందే, అది ఇంచు కదలకల్లా. ఇంచులో ఒక 10 మంది కదిలినా కూడా కొంచెం ఇలా ఉన్న కుండలి ఇట్లా పైకి ఇలా చూసినా కూడా అనేక సిద్ధులు వస్తాయి. ఇది అయిపోగల వెతికల్ కావాలి, హాజరుగా ఉంటుంది కదా. ఇది వెతికల్ ఇలా అవ్వకల్లా. ఇట్లా అయినా కూడా ఆ కుండలి ప్రజ్ఞ కొంచెం ఇట్లా కొద్దిగా కదిలినా కూడా ఎన్నో సిద్ధులు వస్తాయి. వాడి దగ్గర నుంచి మంచి గంధవాసన వస్తుంది. మనకే వస్తుంది, శాంతిని బాగా పూసుకుంటే. అది కాదు, వాడి దగ్గర నుంచి చాలా మంచి గంధవాసన వస్తుంది. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి. వాడి వాక్కి మంచి శక్తి వస్తుంది.
శరీరానికి మంచి బలం వస్తుంది, ఎన్నో సిద్ధులు వస్తాయి కొంచెం కదిలితే. అట్లాంటి ఇంకా కొంచెం పైకి వెళ్తుంది ఎలా ఉంటుంది. అందు గురించి యోగులందరూ కూడా కుండలి సాధన, కుండలి యోగం చెప్తున్నారు చూస్తారా, ఆ యోగులందరూ కూడా చేస్తూ ఉంటారు. కానీ అది కదలదు. మన సిలబస్లకి మాత్రం కుండలి కదలదు. నేను చెప్తున్నాను ఎప్పటికీ కదలదు. అది కదలంటే చాలా లెక్క ఉంది. ఎందుకు కదలతో తెలుసా మీకు? అది మనం ఎస్టాబ్లిష్ చేసింది కాదు. మన ఎస్టాబ్లిష్ చేసి డబ్బులు ఇచ్చి మేనేజర్కి అపాయింట్ చేస్తుంటే వాడు మన మాట పెట్టారు కదా. లేదు పొగిడితే మన మాట పెట్టాడు. ఉండాలి మనం పెట్టామా? అది మన మాట ఎందుకు ఉంటుంది? ప్యూర్ కామన్ సెన్స్. మన సిలబస్ అన్ని ఫాలో అవుతుంది అనే కామన్ సెన్స్. ఈ కుండలి ఒకటే ఉంటుందా? కుండలి మనకి ఉన్నట్టే భూగోళం మొత్తానికి కుండలి ఉంటుంది. కుండలి అంటే పాము కదా. భూగోళం మొత్తానికి కుండలి అంటే ఎవరు మీకు అర్థమైపోయింది. ఎవరు? ఆదిశేషుడు. భూగోళం మొత్తానికి మన సౌరకులంలో ఉంటుంది. మన సూర్యుడు చంద్రుడు మొత్తం దాంట్లో కుండలి ఉంటుంది. ఈ మహావిశ్వం అంతా ఉంటుంది, కుండలి ఉంటుంది. సృష్టి మొత్తం రావాలి కదా, అక్కడ కుండలి ఉంటుంది. సృష్టి మొత్తం అక్కడ తెలుస్తుంది. ఈ కింద ఉండే కుండలి చూసారా, దీనికి అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటుంది ఇండివిజువల్ కుండలి, ఎర్త్ కుండలి, సోలార్ కుండలి, కాస్మిక్ కుండలి, అనేక కుండలీలు ఉంటాయి. అలాగే కుండలి మీద పాలపుత్రం పడుకున్నాడు అని చెప్తారు. ఎవరిని? కృష్ణమూర్తిని. ఇవన్నీ యోగిక్ స్టోరీస్. ఇవన్నీ కూడా శివుడు అర్ధనారీశ్వరుడుగా పాల్పడుతుంది అని చెప్తారు. యోగ ప్రక్రియ. బ్రహ్మదేవుడికి నాలుగు మీద సరస్వతి ఉంటుంది అంటారు. అదొక యోగ ప్రక్రియ. కృష్ణమూర్తికి హృదయంలో ఉంటుంది లక్ష్మీదేవి అని చెప్తారు. అదొక యోగ ప్రక్రియ. హృదయంలో ఉండాలంటే ఎక్కడ ఉండొచ్చు? బ్రహ్మదేవుడికి నాలుగు మీద ఉండడం ఏంటి? ఇది ఎక్కడ ఉండొచ్చు? ఈశ్వరుడికి సకల శరీరంగా ఉండడం ఏంటి? ఇవన్నీ యోగ ప్రక్రియ. కృష్ణుడు ఆ యోగ ప్రక్రియలన్నీ కూడా గమనించుకుని సింబాలిక్గా అప్పుడు దేవతలకు అన్వయించి దాన్ని చెప్పడం జరిగింది. సో ఈ యోగ ప్రక్రియ అంతా అట్లా జరుగుతుంది కదా. దానికి మాస్టర్ శ్రీని గారు ఏం చెప్పారంటే, అసలు కుండలి ఎందుకు వచ్చింది? అసలు మొట్టమొదటి కుండలి ఏమంటే ప్రకృతి ఈ శరీరంలో ఎందుకు పెట్టింది? కుండలి అంటే ఏంటంటే అనేక జన్మల మనకైతే భూమి మీద కూర్చున్న మానవుడి గురించి చెప్తాను. మానవుడికున్న కుండలి అయితే అనేక జన్మల తాలూకు పరంపరలన్నీ కూడా కుండలిలో ఉంటాయి. ఆ స్మృతులన్నీ కూడా కుండలిలో ఉంటాయి. మొట్టమొదటి ఆదిలో సృష్టి జరిగినప్పుడు ఆ సంకల్పం ఏదైతే వచ్చి కుండలిగా తయారయ్యే సృష్టి మొత్తం దిగొచ్చి చూస్తారా, అట్లాంటి సంకల్పం కూడా ఈ కుండలిలో ఉంది. కానీ మన కుండలిలో ఉన్నటువంటి సంకల్పం ఆది సంకల్పం కాదు. చాలా చాలా లేదు. దిగొచ్చి చాలా దిగొచ్చి మళ్ళీ దిగొచ్చు. అంటే దాని మూలతత్వాన్ని ఇది చాలా వరకు కోల్పోయి మన దాంట్లో వచ్చింది. ఇది పరిపూర్ణమైనది కాదు. ఈ కుండలి మొట్టమొదటి కుండలిగా రావడమే అయ్యేటప్పటికే మొట్టమొదటి ఒకటి ఉందండి. మొట్టమొదటి స్పేస్ ఉంది. అర్థమైతే చెప్తాను మీకు. ఇలా చెప్తున్నాను. చెప్పాను కదా, ఇదంతా స్పేస్. ఈ స్పేస్లో ఇదంతా స్పేస్ కదా. ఈ స్పేస్కి తూర్పు పడమర ఉత్తర
పూర్వం దక్షిణం ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి? ఉండాలి ఏం చేయాలి? ఈ స్పేస్లో డాట్ పెట్టాలి. అక్కడి నుంచి డైరెక్షన్ టైము ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఈ డాట్ లేకపోతే ఏం ఫామ్ స్పేస్గానే ఉంటుంది. అట్లా ఉంటుంది మొట్టమొదటి. అందులో సంకల్పం బయలుదేరింది, సృష్టి సంకల్పం బయలుదేరింది. అంటే ఒకటేమైంది, రెండైంది, రెండుగా వచ్చింది. ఆ ఇద్దరిలో వచ్చి ఒక మూడోవాడు వచ్చాడు. ఒక భార్య భర్త వస్తే పిల్లడు పుట్టాడు కదా, నెంబర్ 3 వచ్చింది. అక్కడి నుంచి 4, 5, 6, 7, 8, 9 అలా వస్తుంది. సృష్టి మొత్తాన్ని 0 దగ్గర నుంచి మొదలుపెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 దగ్గరతో కూడా ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని మనం జమెట్రికల్గా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దాన్ని పైథాగరస్ మాస్టర్ చేశారు. లెక్కల మాస్టర్ పైథాగరస్ ఉన్నారు కదా, ఆయన లెక్కల మాస్టర్ కాదు ఆయన. పైథాగరస్ మన వ్యాసుడు వాల్మీకి వాళ్ళ పౌరాడు. పైథాగరస్ అంటే మహాయోగి ఆయన. ఆయన ఇచ్చిన ఒక ఫార్ములా పట్టుకుని మన పైథాగరస్ ఫార్ములా అంటాం మనం. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం అంతా. 1 నుంచి 0 నుంచి సృష్టి 9 దాకా వచ్చి 10 అలా చెప్పాడు. అనుకున్నప్పుడు ఈ కుండలి అన్ని కుండల్లోనూ కూడా అక్కడైతే సృష్టి మొత్తం, ఇక్కడైతే మన సృష్టి మొత్తం కదులుతూ ఉంటుంది. ఇక్కడ మిగతా యోగ మార్గానికి మాస్టర్ గారి యోగ మార్గానికి డిఫరెన్స్ ఉంటుంది. అని ఏం చెప్తారంటే, ఇదే చిన్న కుండలి ఆయన చెప్తారు. ఆ స్థాయి దాటి ఆ స్థాయి దాటి ఆ స్థాయి దాటి ఇంకా కిందకి వచ్చి ఇంకా కిందకి వచ్చి ఇంకా కిందకి వచ్చి 3 చుట్లు చుట్టుకుని 4వ చుట్టూ కూడా పూర్తిగా చుట్టుకోకుండా ఎట్లా ఉంది దాన్ని పట్టుకొని దాన్ని ఎన్నిదిగా బయట తీసుకొచ్చి దాంతో నువ్వు ఏం చేస్తావో, దాంతో నువ్వు ఏం చేయగలవు? ఏవో స్థితులు వస్తాయి, ఏవో చిన్న చిన్న అనుభవాలు వస్తాయి, మనకేవో కలుగుతాయి. దాంతో సరిపేసుకుంటావా? అదే యోగం అంటే కాదురా. ఈ రాజయోగ మార్గంలో కింద నుంచి పైకి వెళ్ళడం కాదు, పైనుంచి కిందకి వెళ్ళడం. దీనికి 2 పదాలు ఉన్నాయి, అధిరోహణం, అవరోహణం. అధిరోహణం అంటే ఇచ్చిన మెట్లు ఎక్కినట్టు పొలాలు సాధిస్తాను, మణిపూర్వకం అనాథం ఇట్లా అట్లా పైకి. అవరోహణం అంటే అవతార మూతులు దిగి వచ్చేటప్పటికి ఇది అవతార మూతులు పై నుంచి కింద దిగి వస్తారు, యోగులు కింద నుంచి పైకి వెళ్తారు. యోగులందరూ కూడా అధిరోహణ క్రమంలో కింద నుంచి పైకి వెళ్తారు, క్రమంగా పైకి వెళ్తారు. అవరోహణం అంటే పైనుంచి కింద దిగి వస్తారు. దేవతలు కూడా పైనుంచి కింద దిగి వస్తారు. అవతారములందరూ కూడా పైనుంచి కింద దిగి వస్తారు. దత్తాత్రేయులు లాంటి వాళ్ళందరూ కూడా పైనుంచి కింద దిగి వస్తారు. శ్రీకృష్ణుడు గోలోకంలో అది దిగి వచ్చాడు. వైకుంఠానికి కైలాసానికి పైన గోలోకం ఉంటాయి. అందుకే అన్ని అవతారాల్లో కూడా శ్రీకృష్ణుడిని పరిపూర్ణ అవతారం ఉంటారు. శ్రీకృష్ణుడికి కంపారిజన్ ఇంకో అవతారం ఉంటారు. ఎందుకంటే మిగతా అవతారాలు కూడా ఈ మన మిల్కీ వే బాలముంత అన్ని వచ్చిన అవతారాలు, కైలాసం నుంచి రఘు నుంచి వైకుంఠం నుంచి వచ్చిన అవతారాలు. ఈ వైకుంఠానికి కైలాసానికి కూడా ఆయన ఉన్నటువంటి గోలోకం వేరే ఉంటుంది. రాగా ఆ గోలోకానికి మహారాణి మహాప్రజ్ఞ ఆవిడ. ఆ కొండ జీవులందరూ కూడా శ్రీకృష్ణుడు లాగా ఉంటారు. ఆ లోపల నుంచి దిగి వచ్చాడు శ్రీకృష్ణుడు. ఇది అవరోహణ క్రమం. ఇది మాస్టర్ శ్రీ గారు ఏం చెప్పారంటే, అరే ఈ యోగ మార్గంలో అసలు మనకి మూలం ఎక్కడ ఉంది? మళ్ళీ మనం ఈ చిన్న ప్రజ్ఞ పట్టుకుని, ఈ చిన్న కుండలని పట్టుకుని, ఈ చిన్న చైతన్యాన్ని పట్టుకుని
మళ్ళా అడుగులు కిందకి వేసుకుంటూ పైకి వేసుకుంటూ పైకి వేసుకుంటూ కిందకి వేసుకుంటూ అట్లా 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 వెళ్ళి ఎప్పుడుకో చేసి ఇంత చేస్తే అక్కడనే వెళ్ళడానికి గ్యారెంటీ లేదు. ఎక్కడన్నా ఆగిపోవచ్చు. ఎందుకు తెలిసిన ఎందుకు ఆగిపోవచ్చు తెలిసిన మూలాధారంగా ధ్యానం చేసామని మనం మూలాధారంగా మనం ధ్యానం చేస్తాం. చాలా మంది చేస్తూ ఉంటారు. మీరు ఎవరు చేయకూడదండి. నేను సిన్సియర్గా సలహా ఇస్తాను. చేస్తే చేయండి, అభ్యంతరం లేదు. కానీ మామూలుగా మంచిది కాదు. కొంతమంది చక్ర ధ్యానం ఉంటుంది, మూలాధారంగా ధ్యానం చేస్తారు. చేస్తే పరిస్థితులన్నీ బాగుండి, అదృష్టం బాగుండి, వాళ్ళ జాతకం కూడా బాగుండి, ఇంట్లో అదృష్టవంతులైంది, వాళ్ళ అదృష్టవంతులైంది, ఇవన్నీ బాగుంటాయి. ఆ మూలాధార ప్రజ్ఞ ఉంటే బాగా పనిచేస్తుంది కదా. ఆ ప్రజ్ఞ బాగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి పుష్టి అని అంటారు పదాలు. పుష్టి అని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమాజపరంగా కానీ లభిస్తారు. చాలా బాగుంటుంది. మూలాధార ప్రజ్ఞ బాగుండకపోతే వాడికి లైఫ్లో స్టెబిలిటీ ఉంది. ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి స్వాధిష్టానం దగ్గరకు వస్తారు, మణిపూర్ దగ్గరకు వస్తారు. వచ్చేటప్పటికి యాస్ట్రల్ జర్నీస్, యాస్ట్రల్ ట్రావెల్స్, ఇతరుల్ని ఇన్స్పైర్ చేయగలుగుతారు, ఇతరులు ఎంకరేజ్ చేయగలుగుతారు, 10 మంది మీరు మాట పెడతారు, కొన్ని యోగ అనుభవాలు ఇవన్నీ వస్తాయి. మనకే కాదు, మనం కూడా 10 మందికి కలిగించగల స్థితి మనకు వస్తుంది. 100% వస్తుంది. నేను నా 21st ఇయర్లో ఎప్పుడో 46 years 45 years ఉందిగా చెప్తున్నది. 21st ఇయర్లో మాస్టర్ యోగ క్లబ్లో వచ్చిన తర్వాత 1 year పోయిన తర్వాత సీనియర్ ప్రేయర్ చేయడం మొదలైన తర్వాత నా స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టుకుని నేను ప్రేయర్ చేస్తుంటాను. కళ్ళు మూసుకున్న తర్వాత 3-4 hours వాళ్ళు కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. 3-4 hours పెట్టారు. లోపల స్కూల్ అంతా జరిగిపోతూ ఉండేది. ఈ పిల్లలు కళ్ళు తెరిచేవాళ్ళు కాదు. నాకు ఏం చేయాలో తెలియదు. ఆ మిగతా టీచర్లందరూ కూడా కోరా, ఆ పిల్లలకి ఏ అయిపోతుందో తెలియదు. వాళ్ళేమో పడతారు. డీకే గారిని మాస్టర్ గారిని యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొచ్చి ఆయన పాపం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి యూనివర్సిటీ నుంచి వచ్చి క్లాసులు మానేస్తారు. వాళ్ళ మొక్కలను నీళ్ళు చల్లి వాళ్ళ భూమధ్యంతో స్పృశించి ఇక్కడ అంతా కొట్టి రకరకాల ఆయన శ్రమ పడితే వాళ్ళ ధ్యానంలోంచి పైకి వచ్చారు. రోజు ఇదే కార్యక్రమం ఆయన విసుగు చేస్తుంది. సరే ఇవాళ చిన్న ప్రేయర్ చేసిన నాని గారు ఎన్నాళ్ళు తెలుసా? సంవత్సరం పాటు ఎవరితో ప్రేయర్ చేయలేదు, ఎవరి కాళ్ళలో పైపు చూడలేదు, ఎవరితో పాటు ప్రేయర్లో కూర్చోవద్దు. నువ్వు వెళ్ళి కూర్చుని ఇంట్లో ఒకటో కూర్చొని ప్రేయర్ చేసుకోవద్దు. నువ్వు మాత్రం ఎవరి కాళ్ళలో పైపు చూడదని చెప్పి నేను ర్యాంకింగ్ అయితే మాస్టర్ వాళ్ళ ఆవిడ పిలిచి ఏమే రాజుగారి కాళ్ళలో పైపు చూడదు సుమా నాకు వంట గంట ఉండదని చెప్పాను. అంటే ఏంటి తెలుసా? నాకు తెలియకుండా ప్రేయర్ మొదలెట్టిన తర్వాత నాకు తెలియకుండా నా యాస్ట్రల్ బాడీ అట్రాక్ట్ అయిపోయింది. నాకు తెలియదు. ఈ అడిగితే చెప్పినాడు, చెప్పినాడు, పుస్తకాలు చెప్పినాడు. ఎవరు ఉత్తరం రాలేదు సార్, ఉత్తరం వస్తే లేదా ఉత్తరం వచ్చేది. మా అమ్మాయిలు ఆడపిల్లలు మెజూర్ రాష్ట్రాలు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నాకు నెక్స్ట్ టైం అంటే ఆ మెన్సెస్ రాజు ఎక్కువ వచ్చేది కదా. మన ఇష్టం ఏం నోటుతో ఏం చెప్తే అదే. ఇప్పుడు నాకు పెద్ద ఫాలో అయ్యింది. చిన్నప్పుడు 21 years పెళ్ళి ఎలా ఉంటుంది. లాస్ట్ గారు తెలిసి మళ్ళీ చంపుతారు ఏం చెప్పేవాడు ఎవరికైనా అసలు నోరు మూసుకు కూర్చోవాలని చెప్పి మొత్తం అన్నీ బంద్ చేయించి ఆ యాస్ట్రల్ కత్తిరిస్తారు. ఇప్పుడు నాకే రావు, ఆయన కత్తిరి వేస్తారు. ఏమొస్తుంది దాని
అసలు నాకేం రాదు తీస్తారా ఏమొస్తుంది అడుగు కల్లా కనిపిస్తాం మీరు కానీ మీరు కల్లా కనిపించారంటాడు ఏమొస్తుంది మీరు చెప్పారంటే మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది అంటాడు ఏమొస్తుంది అంటాడు డబ్బులు పుచ్చుదలుచుకుంటే గురువు అయిపోవచ్చు కావాల్సిందే గురువు ప్రతి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అవన్నీ అవి ఉదాహరణ వాళ్ళకి ఏం రాదు కదా అది వస్తుంది ఎవరికన్నా కానీ యాస్ట్రల్ ప్లేన్ యాస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయ్యి అమెరికాలో ఉన్నవాడు కనిపించవచ్చు ఎక్కడ ఉన్నవాడు కనిపించవచ్చు మనం రోడ్ల మీద తిరగచ్చు నిద్రపోయినప్పుడు రకరకాలు చేస్తుంది లేదు యోగ రాదని వస్తుంది లేదు కొంచెం పైకి వెళ్ళాం అనాథ వరకు వచ్చాం మంచి విషయం ఎవరిలో వస్తే ఇది మోస్ట్ డేంజరస్ ప్లేస్ అందువల్ల రెండు ఉంటాయి లోయలు అప్ప అధోలోకాలు మూర్ధలోకాలు ఈ హృదయం ఇది కాదండి ఇది గుండెకాయ అప్పుడప్పుడు గుండెకాయ కార్డియాలజిస్ట్ వర్క్ వస్తుంది ఆపరేషన్ చేస్తే రక్షణ వస్తుంది ఇది కాదు ఎక్కడ పోతుంటుంది గుండె దగ్గర నుంచి ఈ నంగుళాల పైన ఈ గుండెకాయ నుంచి ఈ నంగుళాల ఇటుపక్క ఇక్కడి నుంచి ఈ నంగుళాల ఇటుపక్క ఆ మధ్యలో ఎక్కడో ఉంటుంది అని దాని లెక్క ఉంటుంది అది ఉపనిషత్తులో ఉంటుంది చాలా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి యోగ శాస్త్రాలు కూడా ఉంటుంది అది గుండె అంటే ఇది మాత్రం కాదు నేను చెప్పే గుండె ఇక్కడ రాక వస్తే దాని ఉంటాయి ఈ కింద చక్రాలను చూసారా ఈ కింద చక్రాలతో కానీ హృదయం స్థానం కలిసి పనిచేస్తుంటే ఆవేశాలు ప్రేమ పేరుతో వ్యామోహాలు అనుభవాల పేరుతో భ్రమలు ఎల్యూషన్స్ ఉత్తుగా ఏడటం జారి పడటం కరిగిపోవటం చాలా బాధపడిపోవటం ఇవన్నీ ఉంటాయి ఒకే పదం ఏంటి తెలుసా ఎమోషన్స్ అంటే సాధారణంగా టీనేజ్ పిల్లల్లో ఏం చూస్తామో ఆ టీనేజ్ పిల్లల్లో చూసిన లక్షణాలు కొంచెం పారిశుద్ధ్యంగా పెద్దవాళ్ళకి కనిపిస్తాయండి ఇది కింద జరిగింది సింపుల్గా అర్థం కావాలండి టీనేజ్ పిల్లల్లో ఉండే లక్షణాలు పారిశుద్ధ్యంగా పెద్దవాళ్ళు కూడా ఉంటాయి ఇది పై వాటితో కలిసి పనిచేయాలి ఇక్కడ ఫిల్టర్ అవ్వాలి ఇది ఆడవాళ్ళు ఎక్కువ మంది పెట్టున్నారు కాబట్టి అమ్మవారి పూజలో యథాశాస్త్రాలు వాడుతున్నారు ఇప్పుడున్న ఫోటో చూస్తే పులి మీద కూర్చున్న అమ్మవారు కాకుండా సింహం మీద కూర్చున్న అమ్మవారి ఫోటో ఉంటుంది అది గుర్తొచ్చింది సింహాసనేశ్వరి అంటారు అక్కడ ఆవిడ స్థానం ఇది ఇప్పుడు కుమ్మంటారు ఇలా పెట్టుకుంటే మన గోడ ఉంటుంది చూసారా అక్కడ కొడితే చేస్తాం ఎవరైనా అక్కడ కొడితే ఇక్కడ గుమ్మ ఉంటుంది అది సింహ స్థానం అన్నమాట సింహాసనేశ్వరి అమ్మవారికి యోగికి ప్లేస్ అమ్మవారు రాక్షసుని చంపుతూ ఉంటే ఎన్ని బొట్లు అయితే నాలుగు మీద పడతాయో అంతమంది రాక్షసులు పోయి పోతూ ఉంటారు మళ్ళీ త్రిశూలం వేసి చంపుతాడు మళ్ళీ బావిలోంచి రక్తపోట్లు పడి ఆ రక్తపోట్లన్నీ కూడా అన్ని వేల మంది రాక్షసులు అయిపోతూ ఉంటారు అక్కడ చంపుతూనే ఉంటుంది అలా పుడుతూనే ఉంటారు చంపుతూనే ఉంటుంది పుడుతూనే ఉంటారు చివరికి ఏం చేస్తుంది అంటే ఆ సింహం మీద కూర్చుందిగా ఆ సింహం తాలూకు నాలుక గట్టిగా అలా పెద్ద చేస్తే ఆ రాక్షసుని చంపంగానే ఆ రక్త బిందులన్నీ ఏమైనాయి ఆ సింహం నాలుగు మీద పడితే ఆ సేవ చేసేస్తే రాక్షసుని కూడా మానేశారు ఆ రాక్షసుడు చచ్చాడు చాలా పెద్ద యోగ రహస్యం ఉన్నటువంటి ఒక కథ
ఇక్కడ సింబాలిక్ స్టోరీస్ అనేది కూడా మనం చేసుకునే పూజలన్నీ కూడా తెలియకుండా చేసుకుంటే భక్తి వస్తుంది, తెలిసి చేసుకుంటే యోగం వస్తుంది. పూజలో తప్పే లేదు, దేనికోసం చేసుకుంటాం అనేది ఆధారపడుతుంది. సాంప్రదాయంగా చేసుకుంటే భక్తి వస్తుంది, చక్కటి ప్రసాదం వస్తుంది, ఇల్లంతా తుడుచుకుంటాం, కడుక్కుంటాం, ముగ్గులు పెట్టుకుంటాం, తోడాలు కట్టుకుంటాం, అన్నీ హైజీనిక్, అన్నీ హైజీనిక్. ఏ సీజన్లో ఆయుర్వేదం తెలిసిందనుకోండి, ఏ సీజన్లో ఏ ప్రసాదం చేసుకోవాలా సైన్స్. ఆయుర్వేదం తెలియలేదనుకోండి, గుళ్ళకి వెళ్ళండి, పెద్ద గుడికి వెళ్ళండి. ఆ పెద్ద గుడిలో ఏ సీజన్లో, ధనుర్మాసంలో ఏ ప్రసాదం, కార్తీక మాసంలో ఏ ప్రసాదం, వైశాఖ మాసంలో ఏ ప్రసాదం, భాద్రపద మాసంలో ఏ ప్రసాదం గుర్తుపెట్టుకోండి. చక్కగా ఇంటినండి, ఎక్కువ చేసుకోండి. ఆయన తిండి కదా, పెట్టి మనం తింటమే, అదే బ్రేక్ఫాస్ట్. ఆరోగ్యం పర్ఫెక్ట్గా. ఏ సీజన్లో ఏ రకమైన ఫుడ్ తింటే మంచిదో మనుషులు కనిపెట్టి అక్కడ చేసుకోరు కాబట్టి వీళ్ళు నైవేద్యం దేవుడికి పెట్టమంటే ఆ పెట్టి వీడే తింటారు కాబట్టి ఉపశమనం జరుగుతుంది ఆరోగ్యం. అంత సైన్స్ ఉంది మన పూజలు. లేదంటే మీకు కొంచెం పైకి వచ్చేవాళ్ళే ధ్యానంతో అన్నారనుకోండి, యోగపరంగా మార్చుకోండి, బ్రహ్మాండం ఉంటుంది, ఆరోగ్యం వస్తుంది, యోగం కూడా వస్తుంది. సో ఈ స్థానం చేశాక డ్రాయింగ్ ఉంటుంది కదా, త్రిభుజం. కానీ ఇట్లా కిందకి తిప్పితే ఇది పైకి తిప్పితే ఇక్కడి నుంచి అనాథం, విశుద్ధి, ఆచరణ. ఈ డ్రాయింగ్ పైకి తిప్పి సాధన చేయాలి. అంటే ప్రజ్ఞ మూర్తముఖంగా పండించాలి. కామన్ సెన్స్ అండి. మీరు దీపం వెలిగిస్తారా, జ్యోతి వెలిగిస్తారా, ఇంత పెట్టండి, తిరగలుగుతుంది, తిరగలుగుతుంది, కాదు చేయగలదు. ఎందుకు కాదు, కింద పెట్టడం కాదు, పైకి పెట్టడం చెప్పడానికి కాదుకుంటాం. మీరు కింద పెట్టినా ఎట్లా పెట్టినా పైకి ఎప్పుడు కూడా మూర్తముఖంగా ఉండాలి సాధన. సో ఇలా పైకి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనలో మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వర్షం కురిసినప్పుడు చాలా బాగుంటుంది, పైన డిస్ప్లే వాటర్ లాగా ఉంటుంది. భూమి పడిన తర్వాత ఇదేమవుతుంది, బురద నీళ్ళలో పడిపోతుంది, గది నీళ్ళలో పడుతుంది, బురద పడుతుంది. దాంట్లో సూర్యోదయం అవుతుంది, బాగా ఎండగా వస్తుంది. సూర్యుడు ఏం చేస్తాడు, ఆ బురద నీళ్ళలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయట ఇస్తుంది. బురద తీసుకుంటాడా, వదిలేసి నీళ్ళు బయట తీసుకుంటాడు. తీసుకుని మళ్ళీ వాటిని మనం తిరిగిపోతుంది. బురద నీళ్ళన్నీ ఇక్కడ 2 నీళ్ళు ఉంటాయి. కిందకుంటే నీళ్ళు మంచిదే, బురదలో కలిసిపోయింది. ఎమోషన్స్తో, రాగద్వేషాలతో, కాంప్రమైజ్. పైకి తీసుకుంటే, సూర్యుడు పైకి తీసుకుంటే బురద కిందకి వెళ్ళిపోతుంది. బురద ముక్క ఏమంటే స్వచ్ఛమైన నీరు బయటకు వెళ్తుంది, స్వచ్ఛమైన నీరు బయట వస్తుంది. అయితే అక్కడి నుంచి పైకి మూర్తిలో వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి హేరస్ పుడతారు. పరమ ప్రాణం మీద అక్కడ పుడుతుంది. మన కళల్లో నుంచి ఒక రకమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ప్రపంచానికి. మన వాక్యం అనుగ్రహం కలుగుతుంది, మన సంకల్పంలో అనుగ్రహం కలుగుతుంది. పరమ ప్రేమతో అనుకూలంగా వాళ్ళు ఉంటారు. ముందులో వాళ్ళందరూ పడుతుంది కాబట్టి ఇట్లాగా జర్నీ ఉంటుంది మనకి. మాస్టర్ అంటారు, ఈ జర్నీతో ఎంతకాలం కాలక్షేపం చేస్తారా, అసలు ఈ గోల్ ఏంటి, నీకు ధ్యానం ఎందుకు వస్తున్నావు, అసలు యోగంలోకి ఎందుకు వచ్చామంటే, యోగంలోకి ఎందుకు వచ్చాం, ఎక్కడి నుంచి మనం వచ్చామో దిగి 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 వచ్చామో మళ్ళీ అక్కడ వెళ్ళిపోవాలి కదా. ఎడ్ల బండి ఉంది, లేదా కారు ఉంది, ఆది కారు ఉంది, అంటే BMW ఉంది, బుల్లెట్ ట్రైన్ ఉంది, అన్నీ వెళ్ళొచ్చు కదా. ఫ్లైట్ ఉంది. జర్నీ చేయాలంటే
ఎడ్లబండి దగ్గర నుంచి ఫ్లైట్ వరకు ఉన్నాయి. నీకు ఫ్లైట్ ఎక్కించే అవకాశం వచ్చిందిరా అంటే లేదు సార్ మనకి ఫ్లైట్ ఎక్కుతా సార్ పాసింజర్ ఎక్కుతారంటే ఈ యోగ మార్గంలో ఒక అవకాశం వచ్చింది మానవ జాతికి. లేక కొన్ని వేల సంవత్సరాలు పోయిన తర్వాత ఒక ఆపర్చునిటీ మానవ జాతికి వచ్చింది. ఎట్లాంటి అవకాశం వచ్చిందిరా అంటే నువ్వు కార్లో పాసింజర్ ట్రైన్లో ఎక్స్ప్రెస్లో వెళ్ళే బదులు ఫ్లైట్లో ఎక్కించి పంపుతారా ఢిల్లీ కంటే 2.5 గంటలు వెళ్ళిపోతావు కదా. 3 డేస్ ఎందుకురా నువ్వు కింద నుంచి పై ఎక్కుతావు ఎందుకు అని చెప్తారు మాస్టర్. ఏం చేయాలి? ఇది మనకు కొత్త కాదు. గంగావతరంలో కథ మీద తినే ఉంటారు కదా, గంగ దిగి వస్తుంది కదా. బాబు సినిమాలో ఒకసారి బాగా చూపించాడు. సీతా కళ్యాణాన్ని ఎప్పుడు నా చూడండి సినిమా సీతా కళ్యాణం, సీతారామ కళ్యాణం, సీతా కళ్యాణం జయప్రద యాక్ట్ చేస్తుంది హీరోయిన్గా. ఆ సినిమా ఎప్పుడు చూడండి టీవీలో వస్తాయి. అద్భుతంగా తీశాడు బాబు. ఆ గంగ వియత్ గంగ విశ్వంలో నుంచి మహాప్రాణం, అది మహాప్రాణశక్తి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో మహావిశ్వంలో నుంచి ఒక మహాప్రాణశక్తిగా దిగొచ్చినప్పుడు అలా వస్తుంది. అది పూర్తిగా దిగొచ్చేస్తే ఈ భూమి తట్టుకోలేదు. ఆ ప్రవాహంగా భూమి కూడా పట్టుకెళ్ళిపోతుంది. అది మహాప్రవాహం కదా, భూమి ఎంత వెళ్తుంటుంది. అందుకు సూర్య జటాజూటంలో ఆ గంగనాన్ని బంధించి ఆ గంగనాన్ని కంట్రోల్ చేసి అందులోంచి ఒక పాయని భగీరథుడు ప్రార్థన చేస్తే అందులోంచి ఒక పాయని వదిలిపెడతాడు శివుడు. ఇది యోగమే, ఇది యోగ రహస్యం. అంటే ఏంటి? ఒక మహాప్రవాహం అనేటువంటిది అక్కడి నుంచి కిందకి వస్తున్నప్పుడు అది నేరుగా వచ్చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకి 33 కేవీ స్టేషన్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అక్కడ తయారవుతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. మధ్యలో వాళ్ళకి ఫ్రెండ్లు బెటర్, దానికి సబ్ స్టేషన్ బెటర్. లేదు మన ఇంజనీర్ గారు మన బాబు గారికి అక్కడి నుంచి మా ఇంట్లో పడుకోవచ్చు, అక్కడ డైరెక్ట్ లేదు. ఇంట్లో బలపడి టపటా పేరు పెరుగుతుంది కదా, ఇది కామన్ సెన్స్. కాబట్టి ఆ మహాప్రవాహం కిందకి దిగి వస్తే తట్టుకోలేదు, శరీరం తట్టుకోలేదు, ఈ భూమి తట్టుకోలేదు. కాబట్టి గంగని జటాజుటంలో పట్టుకొని చెప్పారు, ప్రార్థిస్తే పట్టేటాడు శివుడు. ఒక కాలం పైన వదిలిపెట్టాడు. కరెక్ట్గా ఆ గంగావతరణ కథలో ఏం జరిగిందో ఆ రోజుల్లో 1910లో మే 29వ తారీఖు నాడు హాలిస్ కామెంట్ భూమి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ చైతన్యం అనేటువంటిది మాస్టర్ చైతన్య గారిలో ఒక మహాప్రవాహంలాగా ఇంట్లోకి దిగి వస్తే అదంతా కూడా భూమిని గడడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఆ మొత్తాన్ని గ్రహించి ఆయనలో నిక్షిప్తం చేసుకుని మరుసటి రోజు ఆయన ధ్యానంలో నుంచి లేచిన తర్వాత డిక్లేర్ చేశారు, భూగోళానికి ఒక శుభదినం ఇది, యోగ ప్రపంచంలో యోగ చరిత్రలో ఒక శుభదినం ఇది, నాలోకి ఆ పాపం దిగి వచ్చింది. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో, ఇంతవరకు నేను ఒకటి విభాగించిన ఒకటి, దీంట్లో ఆ చైతన్యం అంతా నిండి ఉన్నది, భూగోళంలో జరిగిన ఒక చాలా పెద్ద అద్భుతం ఇది. కాబట్టి ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళలోకి ఆయన చాలా బాగా చెప్పారు, వాళ్ళ శరీర ధర్మాన్ని అనుసరించి వాళ్ళకి ఎంత కావాలో అంతవరకు, ఎంతైతే ఎవరు భరించగలరో అంతవరకు, ఎవరికి ఎంత అవసరమో అంతవరకు ఈ యోగ శక్తి ప్రవాహం అనేటటువంటిది
క్రమంగా 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 మనకి అందించబడుతుంది. ప్రతి ఒక్కడు నా అంతటి వాడు అవుతాడు. ప్రతి ఒక్కడు బ్రహ్మాంశ సంభూతులు అవుతాడు. ప్రతి ఒక్కడు కూడా శరీరంలో ఉంటున్నాక ఈ బ్రహ్మ చైతన్యం గారి అనుభవాన్ని పొందడానికి ఈ యోగ మార్గంలో వీలుంది అని రాశారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఏం జరుగుతుంది యోగ మార్గంలో అంటే ఆయన చెప్పింది కింద ఉన్న కొండలని పైకి తీసుకెళ్ళడం చేయాల్సిందే. పైనుంచి ఏదైతే ఆదిశక్తి ఏదైతే ఉన్నదో పరమోట తత్వం ఏదైతే ఉన్నదో అది సహస్రాలు కూడా బ్రహ్మరంధ్రం కూడా సహస్రాలు కూడా కిందకి వచ్చి కిందకి వెళ్ళి 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 ఆ కుండలని పరిపూర్ణ చేస్తుంది. కుండలిని శక్తి మనల్ని పరిపూర్ణం చేయడం కాదు, అది దిగొచ్చి ఈ కుండలి దీంట్లో భాగం ఇది పరిపూర్ణ కాదు, అది పరిపూర్ణం, అది పూర్ణం, అది పూర్ణ ప్రజ్ఞ, అది దిగొచ్చి ఇందులో తెచ్చిన భాగం ఉంటుందో దాన్ని పరిపూర్ణం చేస్తుంది. అక్కడ మళ్ళా ప్రతిష్ఠించబడుతుంది. ఇది యోగ మార్గంలో విశేషమైన. అందుకే యోగ మార్గానికి ఒక ప్రత్యేకత ఉంది. యోగం చేసుకున్నటువంటి వాడికి బాహ్య ప్రపంచంలో కానీ అంతర్ప్రపంచంలో కానీ లోపల ఉన్న ప్రపంచంలో కానీ బయట ఉన్న ప్రపంచంలో కానీ ఏ మార్పులు జరగాల్సిన ఎట్లాంటి మార్పులు జరగాల్సింది, యోగ ప్రకారంగా ఏ మార్పులు జరగాల్సింది, కుటుంబ ప్రకారంగా ఏ మార్పులు జరగాల్సింది, మీ జీవితంలో ఏ మార్పులు జరగాల్సిందా కూడా దాని బాధ్యత నేను తీసుకుంటాను. మీరు దాన్ని చదివాను ఈ ప్రేర్ చేసుకుంటూ ఉండి అందరూ సాధారణంగా ఎట్లయితే జీవిస్తారో ఒక నార్మల్ మంచి పద్ధతిలో ఆ ప్రకారంగా జీవిస్తూ ఉండి అని రాష్ట్రాలు చెప్పి అది ప్రేర్ చేస్తారు. ఇన్విటేషన్లో నేను ఇన్విటేషన్ చదివాను. మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై ప్లెంటియర్ ప్రాణ ఇంటూ మై సిస్టమ్. ఈ ప్లెంటియర్ ప్రాణ అంటే అనంతమైన ప్రాణశక్తి. మనలో చిన్న ప్రాణశక్తి మాత్రమే ఉంటుంది, చాలా చిన్న ప్రాణశక్తి. అక్కడ ఎందుకంటే బల్బు ఉంటుంది, స్విచ్ ఉంటుంది, అది తీసి మనం వేలు పెడతాం. వేలు పెడితే ఏమవుతాం మనం? అంతే కదా, వేలు పెడితే పైకే కదా. ఎందువల్ల వేలు పెడితే పైకి అంటే మామూలు అండర్స్టాండింగ్. ఎందుకు అలా అంటే అందులో ప్రాణశక్తి దీనికన్నా ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉన్న ఓల్టేజ్ కంటే అక్కడ ఉన్న ఓల్టేజ్ ఎక్కువ. ఈ చిన్న ప్రాణశక్తిని అది చక్కగా వేస్తుంది, దాంట్లో వెళ్ళిపోతుంది, దాంట్లో వేసుకుంటుంది. కాబట్టి అనంత ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ క్రమంగా 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 దిగిరావాలంటే ఎంత స్ట్రెంత్ రావాలి, ఎంత స్ట్రెంత్ రావాలి, నాడీ మండలిలో స్ట్రెంత్ రావాలి, రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఉండగలిగారు, మానసిక శక్తి చాలా దృఢంగా ఉండాలి. ముఖ్యంగా ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎట్లాగైతే ఇంట్లో వైరింగ్ బాగా లేకపోతే పవర్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది, తెరపడుతున్నప్పుడు. అందుకే పతంజలి వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్గా ధ్యానంలోకి, యోగంలోకి, మంత్రంలోకి, వాటిలోకి వెళ్ళిపోవడం కాకుండా ఆసన ప్రాణాయామాలని చెప్పారు. చాలా అవసరం. శరీరం పటుత్వంగా ఉండాలంటే ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. ఆనందంగా లేదా? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాగా మనం భోజనం మానేస్తున్నాం, మానేట్లేదు కదా. ధ్యానం చేసినా మనం భోజనం చేయాలి, ధ్యానం చేయలేదు.
ఫిజికల్ భౌతిక శరీరం బాగుండాలంటే ఆసనాలు వేయాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇటువంటి గేమ్స్ ఆడాలి, ఏమిటి చేయాలి. ప్రాణ శరీరం బాగుండాలి, ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి. కాకపోతే కొన్ని ధ్యాన ప్రక్రియలో ప్రాణాయామం అప్పుడప్పుడుగా జరుగుతూ ఉంటుంది. మీరు చేసే ధ్యాన ప్రక్రియలో నాకు సాధారణంగా ప్రాణాయామం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది తెలియకుండా. ఆ ప్రాణాయామం మనం చేసుకోవాలి. దాంట్లో ప్రాణశక్తి చాలా బాగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా, మన శక్తికి లోపల ప్రాణశక్తికి మించిన ప్రాణశక్తి పైనుంచి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగల స్థితిలో మన శరీరం ఉండాలి, మన నాడీ మండలం ముఖ్యంగా ఉండాలి, మన నర్వస్ సిస్టమ్ ముఖ్యంగా ఉండాలి. నర్వస్ సిస్టమ్ వేరు, నాడీ మండలం వేరు. నాడీ అనే పదం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ లేదు. నెరవడే నరం, నాడి కాదు. నాడీ అనే పదం ఇంగ్లీష్లో రాయలేదు. నాడీ మండలం కూడా పరిపుష్టంగా ఉండాలా, నర్వస్ సిస్టమ్ నరములు కూడా చాలా బలంగా ఉండాలి. సో రోజు ఈ ప్రేయర్స్ మాస్టర్ చెప్పారంటే ప్రతిరోజు ఈ ప్రేయర్ చేస్తున్నారు. ఎవరికి ఎంత కావాలో, ఎంతవరకు కావాలో, ఎందుకు కావాలో జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని అంతవరకు మాత్రమే వాళ్ళలోకి ఈ ప్రాణశక్తి అనేది వెళ్తుందా అని చెప్పారు. ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం, శ్రీ విద్య కొంతమంది చేస్తుంటారు, ఘనతగా చేస్తుంటారు. చాలామంది పిచ్చోడైపోతారు. కొంతమంది కుండలి మీద దృష్టి పెట్టి చాలా సాధనలు విపరీతంగా చేస్తుంటారు. పరాలసిస్ స్ట్రోక్స్ లాంటివి వస్తుంటారు. నాకు చాలా మంది తెలుసు. కొంతమందికి మెంటల్ ఆపరేషన్స్ వస్తుంటాయి, కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఆరోగ్యం బాగుపడడం పోగా ఆరోగ్యం చెడిపోతుంది. ఇందువల్ల వాడు ఉధృతంగా చేసినటువంటి సాధన వల్ల పుట్టినటువంటి ఎనర్జీ చర్యలు ఏమిటంటే దాని శరీరం తట్టుకోలేదు. దానికి ఫిల్టర్ కావాలి. మనలో దానికి శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఈ చేయాలో ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తినే ఆహారం వేరుగా ఉంటుంది, నిద్రపోయే వ్యాయామం వేరుగా ఉంటాయి, చేసే ప్రాణాయామాలు వేరుగా ఉంటాయి, చేసిన ఆసనాలు వేరుగా ఉంటాయి. అంటే మనకి ఒక ఎదురు దాకా రావట్లేదుగా మనం బతికిపోతున్నాం. ఎక్కడ మనం బతికిపోతున్నాం అంటే ఒక ఎదురు దాకా ప్రాంతానికి మనం రావట్లేదు కూడా మనం బతికిపోతున్నాం. నిజంగా వస్తే పట్టే ఎక్కువ కరెంట్ వస్తే బరువు పట్టడం ఇవి పట్టడానికి వోల్టేజ్ ఎక్కువ వస్తుంది, అవసరం ఎక్కువ వస్తుంది కదా, ట్రాన్స్ఫార్మర్ తేడా వస్తాయి. ఇప్పుడు డెలివరీ పోతున్నాయా, విద్యుత్ పోతున్నాయా, బరువులు పోతున్నాయా, ఇది అంటే సో ఆశయాలకు మనం అది ఎవరైతే ప్రేయర్ చేసుకుంటారో ఫ్యూచర్ పాయింట్ అంటే ఎవరిలో ఎంత ఎనర్జీ కావాలో అంత వస్తుంది. మా సాధన సంగతి ఏంటి అని అడిగారు. నీకెందుకు నీ సాధన ద్వారా ఒకసారి ప్రేయర్ అనుకున్న దాకా నీలో చేయడం కూర్చుంటాను, సాధన నేనే చేసుకుంటాను చేయలేదు. నేను నమ్మలేని పాయింట్ చెప్తాను. అయితే ఈ యోగ విధానంలో మమ్మల్ని ఫైనల్గా మీరు ఏం చేయమంటారు అని అడిగారు. ఆయన చెప్పారు, ఈ యోగ విధానంలో మీరు చేయాల్సింది ఒకటే, ఏంటంటే ఏమీ చేయకుండా కూర్చోండి. ఎక్సలెంట్ అంటారు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే ఏం చేయాలి అంటే ఈ యోగ మార్గంలో మాస్టర్ చెయ్యి నమస్కారం అని అన్ను, కళ్ళు మూసుకో. మాస్టర్ గారు నేను మీకు సేవ చెప్తున్నాను అనుకో, భావంతో మనసుతో కాదు, వాక్యంతో కాదు, అనుకో. కళ్ళు మూసుకు కూర్చుంది. కళ్ళు మూసుకు కూర్చుంటే ఎట్లా కూడా ఏదో చేయాలి కదా, చేయాలి కదా. మరి ఆనాపాన సత్య అంటే జాసనం మీద
అదే శ్వాస మీద ధ్యాస ఏదో ఒకటి చేయాలి కదా, ఏం చేయాలి చాలా కష్టం. ఇక్కడ అది కూడా లేదు. ఇక్కడ పని చేయి అది అడిగేవి కాబట్టి ఇంకా పని చేయి గ్రోత్ వచ్చినట్టు లోపల ఏం జరుగుతున్నదో గమనించుకుంటూ కూర్చో. ఏదో చేయకపోతే ఉండలేదు అలవాటు నీ మనసు కాదు, అలవాటు అయిపోయింది కాబట్టి ఏం చేయకుండా ఉండలేదు కాబట్టి ఏం చేస్తా అంటే కళ్ళు మూసుకొని సమర్పణ చెంది గ్రోత్ వచ్చినా ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చో. నీ జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది. ఆ మంచి రోజు ఏంటి? కళ్ళు మూసుకున్న తర్వాత ఇక నీ ధ్యాస నీ చేతుల్లో ఉండదు. మళ్ళా అరగంట పోయిన తర్వాత 40 నిమిషాలు పోయిన తర్వాత గంట పోయిన తర్వాత మళ్ళా ఎప్పుడో వాటంతటా అవి కళ్ళు తెరుచుకున్నంత వరకు నేను కళ్ళు తెరవలేదు, తెరవాలన్నా తెరవలేదు. మా ఇంట్లో ఇద్దరు అరుస్తున్నా వాడికి వినిపిస్తుంది. ఎంతసేపు అయితే వాడి పేరులో కూర్చోబెట్టుకున్నారో వాడు నష్టం అంతసేపు కూర్చోబెట్టాడు. వాయిస్ మీద ఇవ్వదు. లోపల ఏం జరగాల్సిన మార్పులు జరుగుతూ ఉంటాయి, ఆ స్పందనలు జరుగుతూ ఉంటాయి, అవి వస్తూ ఉంటాయి. సాధన ముందుకు వెళ్ళిపోతుంది. క్రమంగా వాళ్ళలోకి ఆ మహాప్రజ్ఞ అనేటటువంటిది దిగి వస్తూ ఉంటుంది. వాడు తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉంటుందంటే నేను పొద్దున్న అడగబోకండి, మీరు చెప్పారండి నేను ఎలా చేయగలుగుతానంటే నాకు అనిపించలేదని చెప్పారంటే నేను చేయలేను. ఇది నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఇది సహస్రారం బ్రహ్మరంధ్రం ఉంది, ఈ పైన ఇంకా 3 చక్రాలు అని చెప్పాను. ఆశ్చర్యం ఏంటంటే రంధ్రాన్ని కాంపిస్తే మనలో కాంపిస్తాయి మన పౌరు. ఈ రహస్యం ఏంటంటే ఈ యోగం ఎలా ఉంటుందంటే మీరు కేవలం మన దేశంలో ఉండాలనుకోవాలి. చాలా దేశాల్లో చాలా మంది యోగులు ఉంటారు, మహాయోగులు ఉంటారు. వాళ్ళ పేర్లు మనకు తెలియకపోవచ్చు. మీకు ప్రపంచం ఎక్కువ పరిచయం కొద్ది మీకు ఎక్కువ యోగాలు తెలుస్తూ ఉంటాయండి. ఎక్కువ ప్రపంచం మీకు పరిచయం కొద్ది, ఎక్కువ దేశాలకు పరిచయం కొద్ది. ఇప్పుడు మీ ఐఎఫ్ఎస్ మూమెంట్స్ గొప్ప పడుతుంటే అట్లా మూమెంట్ చేస్తేనే ఎక్కువ పరిచయం అవుతుంది. నేను అలా దేశం తిరుగుతున్నాను కాబట్టి అలా పరిచయం అవుతూ ఉంటాయి. క్వానింగ్ అని ఒక చైనీస్ యాంజిల్ ఉంది. ఆ పేరు క్వానింగ్ అంటారు, చైనీస్ యాంజిల్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆవిడ చాలా హెల్ప్ చేసింది చెప్తారు సైనికుల వాళ్ళకి. ఆవిడ ఇన్స్పిరేషన్తో అమెరికాలో ఒక ఆమె మ్యాగ్నిఫైడ్ హీలింగ్ అని ఒక హీలింగ్ సిస్టమ్ కనిపెట్టి దాన్ని మ్యాగ్నిఫైడ్ హీలింగ్ అంటే నాకు నేర్చుకోవడం చాలా, నాకు గురువుగా మాస్టర్గా ఉండడం కన్నా నాకు స్టూడెంట్గా ఉంటే హాయిగా ఉంటుంది. అని నేర్చు ఎక్కడికైనా పోవచ్చు, ఏమో నేర్చుకోవచ్చు, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, హాయిగా ఉంటాను. ఎక్కడికైనా వెళ్తే నేను నేర్చుకుంటూ ఉంటాను కూర్చొని. కానీ మ్యాగ్నిఫైడ్ హీలింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ డిగ్రీ చేయలేదు. చేసినప్పుడు సెకండ్ డిగ్రీ ఎవరు వాడేమో సింగపూర్ వాడు, వాడేమో జపాన్ వాడు మాస్టర్. సరే నాకు ఎక్కువ అంటే నీకు ఇవ్వడానికి ఏంటంటే నీ భాషకి ఫోన్ చేసి కనుక్కోవాలి కానీ నీ భాష ఏం చెప్తున్నా కనుక్కోవాలి. భాషకి ఫోన్ చేసి లాస్ట్ పేరు, నా పేరు సూర్యనారాయణ దాస్, సత్యనారాయణ దాస్ గారు, నా పేరు సూర్యనారాయణ దాస్. చక్కటి సూర్యుడి పేరు మీరు మంత్రి సత్యనారాయణ దాస్ గారు ఫేమస్ కదా, ఆ పేరు నాకు. సరే వాడు
నా పేరు చెప్పి అమెరికా ఫోన్ చేస్తే ఆవిడ చెప్పింది ఆయనకి సెకండ్ డిగ్రీ కూడా వద్దు, థర్డ్ డిగ్రీ ఇచ్చే ధైర్యం తీసుకెళ్ళి ఆ చెప్పాడు ఫోన్ కొట్టాడు. ఏంటంటే మీరు ఎవరో ఆవిడ తెలియదు, ఈ థర్డ్ డిగ్రీ డైరెక్ట్ ఇచ్చేయమంటుంది, ఎలా ఇచ్చే పర్లేదు. ఆల్మోస్ట్ మాస్టర్ డిగ్రీ కుదిరింది, థర్డ్ డిగ్రీ ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యం అంటే మాస్టర్ డిగ్రీ గారు చెప్పినట్టు ఈ 3 చక్రాలు చెప్పాను చేశారు, అందులో ఉన్నాయండి. ఎక్కడ చైనా, ఎక్కడ సెకండ్ వరల్డ్ వార్, ఎక్కడ అమెరికా ఆవిడ ఆ కాలనీ చూసిందా చచ్చిందా? ఆ కాలనీ అంటే యాంజల్ ఆవిడ స్ఫూర్తితో ఆవిడేమో పుస్తకాలు రాసి ఆవిడేమో సిస్టమ్ ఏజింగ్ సిస్టమ్ కనిపించింది. ఆవిడ ఈ 3 సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఎక్కడ ఎవరు, ఏ దేశాన్ని ఎవరు, ఎవరు సొంతం ఎవరు, ఎవరు పైన ఇక్కడ, ఎవరు తక్కువ ఇక్కడ. అప్పుడు మీరు సేవి గారి గురించి చదవాలి. తర్వాత మాస్టర్ గారి ప్రొఫెషన్ చదువుతుంటే మాస్టర్ గారు వీటిని డిస్కస్ చేస్తుంది. ఎక్కడ కుంభకోణం, ఎక్కడ చైనా, వెలుగు ఒకటే. అదే ఎంతమంది నుంచి పనిచేస్తుంది చెప్పాలని చెప్తున్నాను. అదే నాలుగు పనిచేస్తుంది, అదే నీళ్ళు పనిచేస్తుంది, అదే వాళ్ళతో పనిచేస్తుంది. కాకపోతే వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అన్నకన్నా అక్కడ ఇంకా చెప్తే బాగుంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ ప్రయారిటీ, మనకి ఇది ఫస్ట్ ప్రయారిటీ కాదు. యోగ మనకి లైఫ్లో చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. మన కుటుంబాలు, మన ఆస్తులు, మన ఇల్లు కట్టుకోవడాలు, మన పొలాలు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత జీవితంలో ఒక భాగం యోగం ఉంది. వాళ్ళకి యోగంలో వాళ్ళ జీవితం వాళ్ళకి మనకి చిన్న డిఫరెన్స్ అయితే అది డిఫరెన్స్ అయింది, చాలా చిన్న డిఫరెన్స్. అందువల్ల అక్కడికి తీరాలి. ఇప్పుడు ఎలా చెప్తున్నాను మీకు, నేను చెప్తుంటే నాకు ఎలా ఉంటుంది తెలుసా? హలో 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 అంటున్నాయి. అది నా గొప్పతనం కాదు, పేరు గొప్పతనం. నా గొప్పతనం అనుకోవాలి. మన గొప్పతనాన్ని ఉండాలండి. అంటే చెప్పుకోండి, సాధనలో ఎవరైనా ముందుకు వెళ్ళాలి అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి సార్ చాలా బాగుంది సార్ అంటే మనకి చెప్పాలి. మన కాదు సార్ భావిస్తారు. అది అది అంటే అంటే అయిపోయింది. చూపించావా కథ స్ట్రాంగ్ కాంక్రీట్తో, నా రాజులో సిమెంట్ అంటే టీవీలో అట్లాగా ఆ సిమెంట్లో నాకు తెలియదు కానీ చూపిస్తాడు. చూపించుకోకూడదు, చాలా రూల్ అది. సో ఇట్లా అంటుంటే పలుకుతుంటాయి అంటే హలో హలో అంటుంటాయి. మా వైబ్రేషన్ వస్తూ ఉంటాయి. చెప్తారు మాస్టర్. ఈ యోగంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీకు కలిగేటటువంటి అనుభూతి ఏంటంటే, ఏది మహాప్రాణం ఏదో అది అక్కడికి దిగొస్తున్న అనుభవం క్రమంగా అది కలుగుతూ ఉండాలి. ఆ అనుభవం కోసం ప్రయత్నం చేయకూడదు. ఆ అనుభవాన్ని వల్ల మీరు సబ్కాన్షియస్ లెవెల్ తీసుకుని వస్తున్నట్టుగా మనం భావం చేసి వస్తుంది అక్కడ చేయకూడదు. రావాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేస్తాం. నేను అన్సెట్ ఎగ్జామ్ చేసినా ఈ సంవత్సరం పోతే అవకాశం పోతుంది ఏం కాదు కదా, ఎందుకు వస్తుంది, ఎందుకుగా దానిగా వస్తుంది. అది అట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒకసారి ఈ ప్రవాహం మొదలైందో జారిపోతుంది. ఇందాక మీకు ఏం చెప్పాను, కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ దాకా వస్తే మణిపూర్లు చెప్పండి. ఇక్కడ ఏముంటాయి? తేళ్ళు, మండకప్పులు, పాములు, చెరువులు, ఇవన్నీ ఉంటాయి. ఆ కూర ఎవరు పేరు పెట్టుకున్నాడు?
వేలు పెడితే తెలుస్తుంది. అక్కడ దాకా కోరి యమనియమాలు సాధన లేకుండా సాత్వికమైన ఆహారం, సాత్వికమైన ఆలోచన, సాత్వికమైన ప్రవర్తన, రాగద్వేషాలు లేకుండా ఉంటుంది. ఇవన్నీ సాధన చేసిన తర్వాత మధ్యపడుతు దాకా వస్తే వాడికి చాలా స్థితులు వస్తాయి. అక్కడ దాకా కొంత సాధన ఎవరు చేస్తారు? అక్కడ వేరు పెడతాడు, చుట్టూ మనుషులు చేస్తారు, డబ్బు చేస్తాయి, అధికారులు చేరుతుంది, రకరకాలు చేస్తాయి, అన్నీ చేస్తాయి. వాటిని హోల్డ్ చేయాలి. ఎక్కడో బోర్లేదు, ఎక్కడో దగ్గర మొహం పచ్చవేగానే బోర్లేదు, ఎక్కడ పడతాడో తెలియదు. కామం దగ్గర పడతాడా, కోపం దగ్గర పడతాడా, లోపం దగ్గర పడతాడా, మోహం దగ్గర పడతాడా, అహంకారం దగ్గర పడతాడా, అధికారం దగ్గర పడతాడా, ఎక్కడో కామం ఏ పని యాభై ఓం నమ శివాయ పడతాడు. ఎందుకే బాధండి నాశారంటారు, ఎందుకురా అక్కడ ఆ పంట కుప్పదండి అక్కడ కాళ్ళు పడతారు. సో బ్రహ్మ రాజయోగ మార్గం ఉంది పయనించరా వస్తే ఇప్పుడు ఎంత చక్కగా ఉందండి, ఎంత ముంచినా బాగుంటుంది. స్టేజ్ పడుతుంది, ఒక ఫైనాన్స్ పట్టుకొచ్చి బ్యాక్ పంజాబ్ పడుతుంది. ఇదంతా తప్పకుండా పడిపోతుంది, పుడితే అలా కాలం పడిపోతుంది కదా. ఇది కూడా అలా వస్తే ఈ మహాప్రవాహంలో ఈ ప్యూరిఫై అవ్వాలి తప్ప నువ్వు చేసే సాధనలకి, నువ్వు చేసే ప్రాణాయామాలు ఇవెక్కడ అవుతాయా? అనేక జన్మల కర్మ పొందాలి. అనేక జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి రాగదోషాలన్నీ కూడా కొండలాగా ఆ పర్వతాలాగా ఉన్నాయంటే అవి కలవల రాగా వెళ్ళిపోతాయి, కన్నుగా వెళ్ళిపోతాయి. వెయిట్ చేయి అని చెప్తారు మనిషి. సో ఆ యోగ మార్గంలో ఉండేటటువంటి సదుపాయాలు ఎవరైనా యోగ మార్గంలో వచ్చిన తర్వాత నేనైనా మీరు అనుభవిస్తాను. ఏదో ఒక మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలి కదా, అనుభవం కావాలి కదా. అనుభవం సిద్ధే కదా, అక్కడ ఏదో ఒక అనుభవం కావాలి కదా. విశ్వాసం నిలబడదు, ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పినా మీకు విశ్వాసం నిలబడదు. ఏదో మీకు అక్కడ అనుభవం కలగాలి. మాస్టర్ గారు తాలూకు పేరు నాకు తెలిసి, నాకు వచ్చినట్టుగా మొట్టమొదటి నాకేదో వచ్చింది. మొదటి మోప్రదమే నాకు యాస్ట్రోప్లేన్లో సిమిలేట్ అయింది. ఎందుకు ఏదో అయింది, గంట తర్వాత ప్రేరలో కూర్చున్నారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ యాస్ట్రోప్లేన్ పనిచేయకుండా మా గురువు గారు దానికి సమాధి కట్టిస్తారు. ఈ జన్మ పనిచేస్తుంది, మంచిదే. అట్లా అంతకీ జరగాలని రూల్ లేదు, జరగాలి. మా ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు ఎంత బాగుంటుంది యాస్ట్రోప్లేన్ అంటే. మీకు దాన్ని కలగలు బాగుంటుంది, ముందు అవన్నీ మంచివి కాదు, సరదాగా భోజనం టైం అవుతుంది కాబట్టి సరదాగా చెప్పి క్లోజ్ చేస్తాను. భోజనం అయిన తర్వాత సీరియస్గా మ్యాథ్లో వెళదాం. యాస్ట్రోప్లేన్ ఎంత బాగుంటుందో చెప్తాను మీకు, ఎలా మెడికల్స్ వేసి పెట్టుకుందో చెప్పినా కూడా నాకు గుర్తులేదు, మీకు చెప్పినా కూడా ఎక్స్పీరియన్స్. నా స్నేహితుడు ఒకరికి ఒక అబ్బాయికి అపెండిసైటిస్ పెయిన్ ఉంది. డాక్టర్ అయితే వాడు చెప్పాడు, అపెండిసైటిస్ పెయిన్ కూడా నాకు చాలా బాధపడుతున్నాను, నెక్స్ట్ టైం వస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. ఈసారి పని చేయాలను. ఆ పెయిన్ రాగానే ఆ పెయిన్ మర్చిపోయింది. సహజం, మర్చిపోవడం సహజం. ఆ పెయిన్ మర్చిపోయి చిన్న వయసు కదా, కొంచెం ఇక వగరగా ఉంటుంది, ఆ వయసు వగరగా ఉంటుంది. చిన్న వయసు ఒకసారి నాకు తలుచుకో. ఇప్పుడు చెప్పదు ఆ విషయం, అప్పుడు చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పను. ఒకసారి నేను తలుచుకున్నాడు, నాశనంతో నమస్కారం చేయి, పెయిన్ సంగతి తలుచుకోవాలా, చూద్దాం ఏమవుతుందో అని చెప్పి కాకినాడ నుంచి బస్సు ఎక్కి వైజాగ్ వెళ్ళిపోయారు. నా అదృష్టం బాగుంది, వాళ్ళ అదృష్టం బాగుంది. ఇది అయింది మొత్తం మీద. వాడికి ఆ రాత్రి పెయిన్ వచ్చింది. రైతు చెప్పాడు,
దాంట్లో వస్తే నేను ఫస్ట్ అవుతుంది నేను హాస్పిటల్కి వచ్చేది ట్రస్ట్ ఇచ్చి కదా సాయంత్రం టీచింగ్ ఇచ్చాను కదా మరి అంటే ఒకసారి అదృష్టం ఎలా ఉంటుంది అని మాస్టర్ గారు ఒకసారి కలుసుకున్నాడు లోపలి రాత్రి కనిపిస్తున్నాడు కలుసుకున్నాడు లోపలి అడుగుతున్నాడు మాస్టర్ గారు కలుసుకున్నాడు అలా నిధుల్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక ఆయన వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళి నోట్లో మందు వేసాక నిద్రపోయాడు నోటు తెచ్చాక ఆ నోట్లో మందు పడుతుందా అక్కడ మందు వేసుకుని నిద్రపోయాడు పొద్దుకు లేచిన తర్వాత దేవేంద్ర పొద్దుకు నాకు ట్రాక్టాలు ట్రాక్టాలు సరే రెస్ట్ లేదు ట్రాక్టాలు చేస్తాను దేవేంద్ర అరే రాత్రి నాకు నొప్పి వచ్చింది ఎట్లా భాష ప్రిపేర్ చేస్తున్నాను చేసిన తర్వాత ఉచితం జరిగింది రీజన్ కన్ఫ్యూషన్ పోతున్నాను నేను ఒక అబ్బాయి ఎవరో తనలో బట్టలేసి వచ్చాక నోట్లో మందుకోట్లు వేసాక వేసి వెళ్ళిపోయాక తలుపు వేసి తలుపు లేదంటే తర్వాత నా తప్పు తగ్గిపోయిందిగా రాలేదు ఎవరు అబ్బాయి నువ్వే రాలేదు నాకేం తెలియదు ఇప్పటికీ నాకే తెలియదు అప్పుడు నాకే తెలియదు అప్పుడు కూడా నిద్రపోతున్నాను ఇంకా సినిమాకి వెళ్ళారో తెలియదు అప్పుడు ఎక్కువ సినిమా చూసాను తెలియదు కాదు యాక్షన్ ప్లాన్ ఉన్నాయి ఎవరికైనా యాక్షన్ ప్లాన్తో పరిచయం అయితే చనిపోయాను నిజంగా నాకేం తెలియదు నేను నిజంగా మనసు మీద నాకేం తెలియదు ఎప్పటికీ అప్పుడు కూడా తెలియదు మాస్టర్ గారికి నేను దళిత భాషను అప్పుడు ఏమొచ్చేది చెప్తున్నాడు నాకు తెలియదంటే ఎలా నువ్వు కాదులేరా అక్కడ ఎన్నుంటాడు అక్కడికి పేరు చేస్తున్నాడు అక్కడ ఎన్నుంటాడు వాడికి నీ మొక్క పరిచయం కదా అతను నీ మొక్కతో కనిపించుంటాడు కదా అది గురువు అంటే లేక మన పెద్దలు నా పొట్టంలో తగ్గించుకోలేదు కదా నా పొట్టంలో తగ్గించుకోలేదు వాళ్ళు తగ్గించి నిజమైతే నా పొట్టంలో తగ్గించుకోవడానికి వాళ్ళు తగ్గించుకోలేదు అంటే ప్రేయర్లో ఈ ప్రేయర్లో ఎవరిని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అది యోగం అనండి ధ్యానం అనండి జీవితం అనండి ఎనీ లైఫ్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ ఎవరిని ఏ స్థాయిలో తీసుకెళ్ళాలో ఆ స్థాయిలోకి ఈ ప్రేయర్ తీసుకెళ్ళాలి రూల్ ఒకటే రూల్ ఏంటంటే ఈ ప్రేయర్లో కళ్ళు మూసుకుని మాస్టర్ శ్రీ నమస్కారం అనుకుని లోపల ఏం జరుగుతుందో గమనించుకుంటూ కూర్చో చాలు ఇది ఒక్కటే రూల్ ఉంటుంది వేరే రూల్స్ ఏమీ లేదు ప్రేయర్ గురించి సైన్స్ ఇచ్చాను ఇది ఈజీగా దీనికి రాష్ట్రం వచ్చినప్పుడు సచివాలయం కదా చెప్పారా ఆ చెప్పి ఆపుతారు ఖాళీగా కూర్చోవడం అంటే అసాధ్యం అవుతుంది పాసిబుల్ ఇది లైఫ్ సచివాలయం రాజు చెప్తే మీకు మాత్రం తెలుసు కదా సచివాలయం శ్రీకృష్ణుడికి చాలా 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 ఇష్టం అని అనుకుంటున్నాను అదే నేను తెలియదు సచివాలయం అనుకుంటుంది నేను చాలా ఫేవరెట్ లైఫ్ అనుకుంటే అందంగా ఉంటుంది గర్భంగా వాళ్ళ నాన్నగారేమో సమర్థంగా ఉంటుంది రోజు కొన్ని మడుగులు బంగారం పెడుతూ ఉంటుంది అట్లాంటి ఇంటి బిడ్డ కాబట్టి మరి ఉండదా ఆ ఫీలింగ్ కానీ శ్రీకృష్ణుడు ఆయన కూడా ఎవరు ఏ ఫీలింగ్తో ఉంటే ఆయన అలా కనిపిస్తూ ఉంటాడు అర్థమే కదా పిల్లలు పిలుస్తుంది ఆయనకి ఏమీ ఫేవరెట్గా ఉంటుంది సచివాలకి ఒక మిగిలిపోయింది భావన క్లోజ్గా నేను ఉంటున్నానే ఆ బొట్లో ఉంటుంది కదా ఏది వేడు
ఈ వేణువు ఎప్పుడు పక్కన ఉంటుంది ఏంటి, ఏదన్నా అక్కడ పైకి ఎత్తాను కానీ ఇది మాత్రం అక్కడ పైకి తీయట్లేదు. ఏ సాధన చేస్తుంది, ఏ మంత్రం చేస్తుంది అని రజవాళ్ళకి మనలో ఐడియా వచ్చాయి. కృష్ణుడు ఎదురుపోతూ గట్టిగా నడుస్తుంటాయని ఈ వేణువు నిమ్మగా తీస్తుంది. ఇంకా చీకట్లో కానీ అడిగిన వేణువు అప్పటికన్నా నేనే శ్రీకృష్ణుడి దగ్గర కదా, ఆటగాళ్ళు దగ్గరగా ఉంటున్నాము, ఈ సాధన రహస్యం ఏంటి అని అడుగుతుంది. ఆ వేణువు చెప్పింది కదా, ఒకసారి నాలో ఏముందో చూసుకో, నీకే తెలుస్తుంది కదా. చూస్తుంది ఏమైనా నా మామూలు ఏమీ లేదు కదా, ఏం రాకుండా ఉంటే ఏమి రాకుండా ఉంటే అంత రోజుగా ఉంటాడా, మళ్ళా చూడదు, మళ్ళా చూస్తుంది, 3 మాట చూస్తుంది. ఏదో నా మామూలు ఎట్టించే చూస్తే అట్లా కనిపిస్తుంది, ఏమి లేదు కదా, నాలో ఏమి లేదు కాబట్టి నేను కృష్ణుని అంత దగ్గరగా ఉన్నాను. చూసాను కదా, ఏం లేదు, నాలో ఏమీ లేదు కాబట్టి నేను కృష్ణుడికి అంత దగ్గరగా ఉన్నాను, నీలో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను, అందుకే అలా ఉన్నాను. సాధారణ పరాకాశ చేయాలి, సాధారణ పరాకాశ అదే శ్రీజీ గారు చెప్పారు. ఈ యోగ మార్గంలో నువ్వు చేయవలసిన దేవత ఉంటే ఏమి చేయకుండా ఉండడమే. సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్నిటినీ నీకు ఏవైతే తెలుసో ఎప్పుడు చెప్పాడు శ్రీకృష్ణుడిని? 17 అధ్యాయాలు చెప్పి యోగం రాజయోగం ఈ యోగం ఆ యోగం అని చెప్పి అర్జునుడు బుర్రంతా చెడగొట్టి చెడుని బాగా ఇంకేమన్నా చెప్పాలంటే చెప్పడానికి రోజున సర్వధర్మాలు పరిచర్చ అన్ని వదిలిపెట్టి మా మేకం చడం ప్రజ నా కాళ్ళ దండం పెట్టి మా మేకం అంటే ఇంకా నేను అనేదాన్ని చడం ప్రజ అమ్మ సర్వపాపేభ్యో అన్ని పాపాల నుంచి విముక్తిని కలిగించి మోక్ష విషయం మోక్షాన్ని ఇస్తాను. అదే ప్రామిస్ మాస్టర్ చేయండి. ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటారో మీకు ఏం కావాలో, ఏం జరగాలో, సాధనలో ఏం జరగాలో ఇవన్నీ నేను చేసినట్టుగా ఒక నమస్కారం కూడా చాలు అని చెప్పాను. ఇది మాస్టర్ గారు మనకి యోగం గురించిన ఒక పరిచయం. ఇది చక్కగా వాళ్ళ భోజనాలు పెట్టి భోజనం చేసి 1 గంట అవుతుంది. ఆ తర్వాత 2 గంటలకు కలుస్తాం వాళ్ళు చెప్తారు. అప్పుడు కొంచెం మాస్టర్ గారి యోగం గురించి కొంచెం చెప్పి ఒకసారి ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తారు సార్. ఓకే, సరే. బాగా మీరు వెయిటింగ్ అండి, బాగా టైం ఉంది సార్. ఇప్పుడు భోజనానికి ముందు కొన్ని అద్భుతమైనటువంటి యోగానికి, యోగంలోంచి పక్కకు వచ్చి యోగా కన్నా పైన ఉన్నటువంటి స్థితులు ఎలా ఉంటాయో చెప్తాను మీకు. మైత్రేయ మహర్షి దేని మీద విన్నారా ఎప్పుడైనా? మైత్రేయ మహర్షి దేని మీద విన్నారా? ఆయనే ప్రస్తుతం భూగోళం మీద జగద్గురువు అని చెప్తారు. శ్రీకృష్ణుడు శరీరం వదిలిపడడానికి ముందు, శరీరం వదిలిపడడానికి శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నప్పుడు అర్జునుడిని దగ్గర ఉంచుడు పంపించేస్తాడు. తన 8 మంది భార్యలు ఇచ్చి హస్తినాపురాన్ని తీసుకెళ్ళిపోమని చెప్పాను. ఎప్పుడు ఆయన దగ్గర ఉండడు, ఎవరిని ఉంచడు. అప్పటికే బలరాముడు ప్రస్థానానికి సముద్రంలో వెళ్ళిపోతాడు. కృష్ణుడు అక్కడే ఉంటాడు.
కృష్ణుడు ఒకడే ఉన్నప్పుడు అప్పుడు ఆయన సంకల్పమాత్రం చేత హిమాలయాల్లో తపస్సు చేసుకున్నటువంటి మైత్రేయ మహర్షి చిన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉన్నటువంటి ఉద్ధవుడిని ఇద్దరిని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని ఇది భాగవతం ఉంటుంది కష్టం కూర్చోబెట్టుకుని భాగవత ధర్మాన్ని ఉపదేశం చేస్తారు. అట్లాగా మైత్రేయునికి ఉద్ధవుడికి చేసిన ఉపదేశాన్ని వ్యాసుల వారు ఉపదేశం పొంది మహాభాగవతం తర్వాత అనేక అధ్యాయులుగా రాస్తారు. అన్నిటికీ మూలం వచ్చే ఉంటుంది. అప్పుడు మైత్రేయుడిలోకి శ్రీకృష్ణుడు అంశగా దిగి వచ్చి జగద్గురువుగా ఆయన ప్రతిపాదన చేసి ఇక్కడి నుంచి ఈ భూగోళం మీద ఒక జగద్గురువుగా నిర్వర్తించే కార్యక్రమానికి ప్రారంభిస్తాడు. తర్వాత శ్రీకృష్ణ నిలబెట్టిన తర్వాత శ్రీకృష్ణ అంశతో మైత్రేయ మహర్షి జగద్గురువుగా హిమాలయాల నుంచి ఈ ఆధ్యాత్మికమైనటువంటి సామ్రాజ్యాన్ని అంతా ఆయన కనిపిస్తున్నాడు. అనేక దేశాల్లో అనేక జాతులు, అనేక మతాలు, అనేక శరీరాలను ఆయన అవతరించి ఆయన దేశాల్లో అయినా ఈ ఆధ్యాత్మికం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఉన్నారు. ఆయనే జగద్గురు అని చెప్పి మనకు అంటారు మైత్రేయ వారు. ఈయన ఎవరైనా మహాత్ముడు ఒక స్థితికి వచ్చారు అంటే ఆ మహాత్ముడు బయోగ్రఫీ చదువుకుంటాం, మనం ఫోటో పెట్టుకుంటాం, వెంటనే మనం పూలమాల వేస్తాం, మేకు కొడతాం. ఫోటోకి మేకు కొట్టామంటే ఆ ఫోటో మేకు అలాగే ఉంటుంది. హృదయంలోకి రావాలి. మేకులు కొట్టి హారతలు ఇచ్చి వాళ్ళ కళ్ళు మాట్లాడుకుంటే దానివల్లే రాదు, తప్పే లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ కాదు. ఈ మైత్రేయుడి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మైత్రేయ మహర్షి ఇంటికని మహాత్ముడు అయ్యేవాడికి కాశీ మహారాజు కొడుకే క్షత్రియుడే. కాశీని పరిపాలించేటటువంటి ఒక మహారాజు గారిని కుమారుడు. ఆ రోజుల్లో చక్రవర్తి నా కొడుకులందరినీ కూడా విద్యాభ్యాసాన్ని గురుకులాలకు పంపించారు. పరాశర మహర్షి అంటే వేదవ్యాసులు అవడానికి తండ్రి. అసలు మహాత్ములు తలుచుకుంటేనే మన గుళ్ళు గోదరించారు. అలాంటి మహాత్ములు గొప్ప పురుషుడు. ఆ పరాశర మహర్షి దగ్గర మైత్రేయులు గారు సాధన చేసుకుంటూ ఉంటారు. ఈ కాశీ రాజుకి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మైత్రేయ మహర్షి గురించి నానా నేను ముసలివాడు అయిపోయాను, ఈ రాజ్య పరిపాలన చేయొచ్చు కదా, నేను అరణ్యాలకి పోయి తపస్సు చేసుకుంటాను. ఆయన కూడా మహాయోగి అంట. అంటే మైత్రేయుడు అంటారు, నాన్నగారు మీరు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లయితే నా గురువు దగ్గర నేను స్థిరపడి మీ ఆజ్ఞ ఆయన ఆజ్ఞ తీసుకొని హిమాలయాల్లోకి వెళ్ళి నేను తపస్సు చేసుకున్నాను అనుకుంటున్నాను. నాకు ఈ రాజ్య పరిపాలన అనేది నాకు వద్దు, మీరు ఏదైనా ఒక ఏర్పాటు చేసుకోండి అని చెప్తున్నాను. చిన్న విషయం కాదు కదా, చిన్న విషయం కదా. కాశీ రాజు రెండో మాట మాట్లాడకుండా నాన్న నా బాధలు నేను పడతాను, వెళ్ళిపోయి శుభ్రంగా హిమాలయాన్ని తపస్సు చేసుకొని. అట్లాగా మైత్రేయుల వారు సర్వసంగ పరిచయాలు, రాజ్యకాంక్ష లేకుండా, అధికారకాంక్ష లేకుండా, ఈ రకమైన భోగాల మీద లాసత్వం లేకుండా హిమాలయాలే. అట్లాగే మీకు తెలియని కేవలం పరిచయం చేస్తారు. అంటే మీ చదువు పుస్తకాలు మనం రామాయణ భాగవతం మూలాలు చదువుకోవాలి. చదువుకుంటే అందులో చాలా అత్యద్భుతమైనటువంటి పాత్రలు. మహాభారతంలో దేవాభ్య ఒక భాష ఉంటుంది. దేవాభ్య ఎవరు అంటే సంతన మహారాజు మీకు తెలుసు కదా బాగా, సినిమాలో చూస్తారు సంతన మహారాజు. ఈ సంతన మహారాజుకి అన్నయ్య న్యాయంగా కౌరవ సామ్రాజ్యం మొత్తానికి ఆయన రాజు అవ్వాలి. ఆయనకి రాజ్యకాంక్ష లేదు.
ఇంటికి చిన్నప్పటి నుంచి ఒక వైరాగ్య భావన ఉంది, రాజ్య పరిపాలన తెచ్చుకోలేదు. అందరూ వచ్చి రాజ్య పరిపాలన చేయమని అడుగుతారు. ఆయన నాకు ఇష్టం లేదు బాబు, మీరు రాజ్య పరిపాలన చేయకపోతే కుటుంబ సామ్రాజ్యం అయిపోతుందని చెప్పి చాలా ఇబ్బంది పడతారు. ఆయన ఏం చేస్తారు, రాజ్యం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, ఇవన్నీ ఉండాలా, ఇలాగైనా ఒక నాస్తిక వాదాన్ని లేవదీసి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాడు. ఇలాంటి వాళ్ళ రాజు అయితే మనకి రాజ్యం అంతా నాశనం అవుతుందని చెప్పి, బాబు రాజ్యం వద్దు ఏమొద్దు బాబు, నీ చావు నువ్వు చావు చెప్తాను. అమ్మయ్య అనుకుని రాత్రి మీద ఎవరికి చెప్పకుండా హిమాలయం వెళ్ళిపోతాడు. ఆయన మైత్రేయుడి శిష్యుడు. ఆయన దేవా మహర్షి అంటారు. ఇక బుద్ధుడు మీకు తెలిసిన కదే, సామ్రాజ్యంలో పుట్టాడు, మహారాజులో పుట్టాడు, అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. చక్కెర అంతా అన్నమైన భాగ్య పిల్లవాడు ఎవడో ముసలాడు చూశాడు, ఈ ముసలితనం వస్తుందా శరీరానికి, ఎవడో దగ్గుతున్నాడు, కొట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, ఆయాసపడుతున్నాడు, కానీ వ్యాధులు కూడా వస్తాయా, సవాల్ చేశాడు, చచ్చిపోతారా కదా, ఏంటి ఇంత అనుభవించిన తర్వాత ఇదే దేవుడికి పట్టే కానీ దీని నుంచి నేను వదిలించగల మానవజాతిని చిచ్చి అనుకున్నాడు. రాత్రి చెప్పకుండా అన్ని వదిలిపెట్టాడు. ఎవరు వీళ్ళ అన్నారు కదా, ఎందుకు వెళ్ళి కథ చెప్తాను అంటే బుద్ధుడు ఆ స్థితికి వచ్చాడన్న మైత్రేయుడు జగద్గురు అయ్యాడు. దేవా మహర్షి మైత్రేయుల శిష్యుడు హిమాలయాల్లో ఎప్పటికీ ఉన్నాడన్నా వాళ్ళ జీవితాలు ఏముంది, సర్వసంగ పరిచయం. వాళ్ళని అందరికీ జనసామాన్యానికి ఏవైతే బాగా ఇష్టమో అది వాళ్ళకి ఇష్టం కాదు. అందుకే వాళ్ళు ఆ స్థితిలో వెళ్ళారు. రాముడి గురించి మనందరికీ బాగా తెలుసు కదా. రాముడి గురించిన మీరు ఊహించిన డైమెన్షన్ చెప్పారు. రాముడి గురించి రామకృష్ణుడు అయోధ్యకు వస్తారు. వచ్చిన తర్వాత రామగానం చేస్తూ ఉంటారు. కౌశల్య వాళ్ళందరికీ కూడా చెప్తారు, ఇద్దరు పిల్లలు వచ్చారు, మునిపాలకులాగా ఉన్నారు, మమ్మల్ని చాలా కాంతులు కళాకారులు ఉన్నాయి, వాళ్ళు రాముడి గురించి ఎంత బాగా పాటలు పాడుతున్నారు అని చెప్తే కౌశల్య పిలిపించి అందపూర్లో పిలిపించి వాళ్ళతో రామగానం చేస్తూ ఉంటే కౌశల్య అలా కాళ్ళని పట్టుకుని అబ్బాయి పిల్లలు ఎలా పాడుతుంది రాముడు చెప్తుంది. రాముడు నా చక్కని పాడడానికి ఎవరు వెళ్ళాలి చూడడానికి వస్తారు. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. దానికి వాళ్ళు రామగానం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే రాముడు వాడు చూస్తాడు. చూడగానే కనిపిస్తుంది వీళ్ళు ఖచ్చితంగా ముని బాలకులు కాదు. వాళ్ళ వేష వాళ్ళ భాష రెండు కూడా ముని బాలకలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ పక్క చూస్తుంటే వీళ్ళంతా కూడా ముని బాలకుల మాత్రం కాదు అని ఆయన మనసులో ఒక భావన వస్తుంది. వీళ్ళు నా పిల్లలు కాదు కదా, ఫ్లాష్ లాగా ఒక భావన వస్తుంది. వీళ్ళు నా పిల్లలు కాదు కదా అని భావన వస్తుంది. రాగానే రాముడు తలపట్టుకుని వీళ్ళు ఎవరో పిల్లలు, వీళ్ళు అట్లాంటి పిల్లలను పట్టుకుని నాకు మనసులోకి వీళ్ళు నా పిల్లలేమో అనే భావన నాకెందుకు వచ్చింది, ఇది రాకూడని భావన కదా, ఎంత అపచారం జరిగిపోయింది, వాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళు, వాళ్ళు చూస్తే నా మనసులో ఈ భావన రావడం ఏంటి అని చెప్పి నిలబట్టుకుని నేను చాలా బాధపడ్డాను. చాలా అపచారాలు చేస్తే కదా ఇది భావనకి అసలు ఆ డెప్త్ అర్థం చేసుకోండి. రాముడు డెప్త్ అర్థం చేసుకోండి. అనుకున్న తర్వాత వెంటనే ఆయనకి ఇంకొక ఆలోచన వస్తుంది. నాకు రాకుండా భావన వస్తుందా అసలు
అసలు ఆ డైమెన్షన్ అర్థం చేసుకోండి. అసలు నాకు రాకుండా భావన వస్తుందా? వాళ్ళు నా పిల్లలు కాకపోతే వీళ్ళు నా పిల్లలేమో అన్న భావన అసలు నాకు వస్తుందా? ఎందుకు వస్తుందో నాకు అసలు ఆ భావన నాకు రాదు. ఖచ్చితంగా వీళ్ళు నా పిల్లలు అయ్యింది అని ఆయన మళ్ళీ ఒకసారి మనసుకి చెప్పండి. అంటే ఆ ప్యూరిటీ ఆయన క్యారెక్టర్ మీద, ఆయన మనస్సు మీద, ఆయన సంకల్పాల మీద, ఆయన జీవితం మీద, ఆయనకున్నటువంటి ఆ పవిత్రత మీద ఆయనకున్న కమెంట్. అసలు స్థాయి ఆలోచించండి. అసలు వెంటనే పిలిపించి వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు కనుక్కోండి, ఎక్కడి నుంచి వచ్చారు అనుకోమంటే అప్పుడు వాల్మీకి ఆశ్రమం నుంచి వచ్చారు. వాల్మీకి పిలిపించండి. ఈ లవకుశ సినిమాలో లాగా లవకుశ యుద్ధం ఉండదు, రామాయణంలో లవకుశ సినిమాలో మాత్రమే ఉంటుంది. లవకుశ యుద్ధం రామాయణంలో ఉండదు. చక్కగా క్రియేట్ చేశారు, బాగుంది, మనం చూసాం, చప్పట్లు కొట్టాం, అది వేరే విషయం. రామాయణంలో అదే ఉండదు. వాల్మీకి పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత సీత కూడా అక్కడే ఉంటుంది కదా, తెలుస్తున్న తర్వాత ఆయన కూడా పిలిపిస్తారు. ఆయన కూడా పిలిపించిన తర్వాత అయిపోతుంది. అలా సభలు అవుతున్నారు, అక్కడికి భోజనం అడిగింది కదా. ఆయన కూడా పిలిపిస్తారు. వస్తారు. ఈయన భార్య కదా ఆవిడ, ఈయన పక్క చూడదు. ఎందుకు ఆయన ఆహ్వానించాలి. ఈయన ఆహ్వానిస్తాడా రావడం ఉన్నవాడు తనగా ఉండక తెలిసిపోతుంది. సీత పిల్లలకు తెలిసిపోతుంది, ఇద్దరు తన పిల్లలకి తెలిసిపోతుంది. సో దగ్గర తీసుకో బాగా ఉంటుంది. ఉన్నవాడు తనగా ఉండకుండా సీత ఎక్కడో అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఆ లంక దగ్గర ఎక్కడో అగ్ని ప్రవేశం చేశావు, ఎవరు చూశారు? నేను, లక్ష్మణుడు, వాళ్ళందరూ చూశారు. నింద పడిందంటే నీకు ఇక్కడ కదా, అయోధ్యలో కదా, ఇక్కడ కూడా నువ్వు అగ్ని ప్రవేశం చేయొచ్చు కదా అంటాడు. ఉండగా తెల్లగా ఉండొచ్చు కదా. ఆవిడకి కోపం ఇక్కడికి వస్తుంది. ఈయన నా పిల్లలు కాకపోతే నాకెందుకు వస్తుంది ఆలోచన తిండి లేదు అనుకుంటే ఎంత ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండాలి. ఎన్నో సంవత్సరాలు రావడం ఉంది, ఆమెకెంత కాంపిటీషన్ కానీ, ఆమెకెంత పిల్లలు లేవచ్చు కానీ. ఆయన కోపం వచ్చి ఈయన పక్కన చూడకుండా వెంటనే వాళ్ళ అమ్మగారిని పిలిచి పదే అయిపోగా పుట్టింటాడు. వాళ్ళ అమ్మగారు పోతే ఆమె పైకి వచ్చి ఆవిడ తీసుకెళ్ళాడు. ఆవిడ మనకు చూడకుండా వచ్చాడు. చూడకపోతే రాముడికి మడిపోతుంది. ఎవరి మీద? సీత మీద కాదు. సీత కోపాలు అడిగాడు, అన్నీ ఏం చేశాడు వాళ్ళ అత్తగారి మీద. ఆ రామబాణం తీసి నాలుగు బడిగెళ్ళిపోతావా అని చెప్పి కోపం వచ్చి రామబాణం తీయబోతుంటే అయిపోగా చేసి చాలు, ఆ టైం అయిపోయింది, వెళ్ళిపోయింది నాన్న అని చెప్పి సాధించి మొత్తం మీద రామాయణం గట్టు పూర్తవుతుంది. ఇది చెప్పాను మీకంటే యోగం అంటే అది ఒక జీవనం. అది మనం చేసుకునే ఒక గంట 2 గంటల ధ్యానం మాత్రం కాదు. ధ్యానం యోగ జీవితంలో ఒక భాగం. ఇన్ని లెవెల్స్ ఉంటాయి. అలాగా మహాత్ముల గురించి మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇన్ని లెవెల్స్ ఉంటాయి. అట్లాంటి ఏదో ఒక ప్రిన్సిపల్ ఇలాంటి రాముడిలో నుంచో, కృష్ణుడిలో నుంచో, మైత్రేయుడిలో నుంచో, ఎవరో దగ్గర నుంచి ఏదో వచ్చింది. ఇంకా మనకి సాధ్యమైనటువంటి ఎంత ప్రిన్సిపల్ మనం తీసుకుని జీవితం దాన్ని పెట్టుకుని అప్పుడు మనం ధ్యానం చేసుకుంటా, యోగం చేసుకుంటున్నా కూడా అనిపిస్తుంటుంది. అందుకే సిగే గారు చెప్పారు, మా సిగే గారు చెప్పారు, యోగా ఈజ్ నాట్ ఎన్ అచీవ్మెంట్. యోగా ఈజ్ నాట్ ఎన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ ఎన్ యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి.
యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్. అంటే అచీవ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలు నేను సాధన చేశాను, ఇన్ని లక్షల మంత్రం చేశాను, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం చేశాను, అది ఇన్ని ఆసనాలు వేశాను, ఇన్ని ప్రాణాయామం, ఇవన్నీ అచీవ్మెంట్స్. ఇట్స్ నాట్ అన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. నువ్వు ఎట్లా జీవిస్తున్నావు, నీ దృక్పథం ఎట్లా ఉంది, జీవితం పట్ల నీ దృక్పథం ఎట్లా ఉంది, అది యోగా ఇట్స్ యాటిట్యూడ్. అంతే గుర్తుపెట్టుకోండి, రోజులో 2 గంటలు మనం చేసే ధ్యానం అది ఒక సాధన, మన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్. యోగా జీవితం వేరే ఉంటుంది. దాంట్లో క్రమంగా మనం వెళుతూ ఉంటాము. నేను మనం ఏం చేస్తున్నా